బాహుబలి ఫస్ట్ డే లాస్, ఫస్ట్ పార్ట్ లాస్ అని ఒకడు. సో 3 o'clock 4 o'clock నుంచి సినిమా చాలా బ్యాడ్, మొత్తం పోయింది, డిసాస్టర్ సినిమా అని చెప్పి అన్ని వచ్చినాయి. హోల్ డే వాస్ టెరిబుల్. వాట్ హ్యాపెన్ ఆన్ దట్ డే? మీకు డిస్కషన్స్ ఎట్లయినాయి, ఏమై ఉంటాయి ఇంటర్నల్ గా? రాజమండ్రి వచ్చి శోభు యార్లగడ్డ, మ్యాన్ బిహైండ్ బాహుబలి, టీవీ సీరియల్స్తో ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేసుకొని బాహుబలితో తెలుగు సినిమాని ఇండియన్ వరల్డ్ మ్యాప్ మీదకి తీసుకెళ్లారు. ఇంకా ఇంట్రడక్షన్ కావాలా? ఈ మొగలి రేకులని, చక్రవాకం, వాయు అందరం చూసాం. నానమ్మలు తాతయ్యలు ఉంటారు కదా, దొంగనా గుంట ఇట్లా అన్నాడు. మాది లాంగెస్ట్ రన్నింగ్ 2000 episodes చేసినట్టు. అండ్ ఫస్ట్ సీరియల్ వి స్టార్టెడ్ విత్ సచ్ హోంగే సప్నే అని హిందీ. ఇట్ వాస్ ఎ రీమేక్ ఆఫ్ శాంతినివాసం, రాజమౌళి అయింది. హౌ ఇస్ టీఆర్పీ క్యాలిక్యులేటెడ్? సో టీఆర్ యాక్టర్స్ కి గిఫ్టింగ్ కల్చర్ వచ్చింది కదా, కార్స్ ఇవ్వడం. ఇస్ ఇట్ టు సేవ్ ద టాక్సెస్? దేనివల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేసేవారు సార్? నాకు ఎప్పుడు రాలేదు. ఓకే, సెకండ్ డే థర్డ్ డే వల్ల నిద్రపోయి 25 lakhs అయింది ఇవాళ. సో 4 రోజులకి 1 కోటి, 10 రోజులకి 4 కోట్లు. ఒకరోజు ఆపి వస్తుంది. నాన్ రెగ్యులర్ క్వశ్చన్ రాటాక్స్ అవుతుంది సార్. సో అదే 2000 కోట్ల దాకా విన్నట్టున్నాను. 1800 1900 చేసింది. డబ్బులు ఏం చేశారు? సో క్యాన్ ఇన్ఫ్లుయెన్సర్ మేక్ అ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అనే ఒక క్వశ్చన్ అడిగినాను అనుకోండి. అంటే ఆ స్టేజ్ వచ్చిందంటారా ఇప్పుడు? కిరవాణి గారు మాట్లాడుతూ దే ప్రొడ్యూస్డ్ క్యూరియాసిటీ, దే ప్రొడ్యూస్డ్ హైప్, దే ప్రొడ్యూస్డ్ బాహుబలి. మీ ఇద్దరి గురించి మాట్లాడారు. ఇఫ్ మార్వెల్ కెన్ బి సీన్ ఇన్ తెలుగు, వై కాంట్ అవర్ ఫిల్మ్ బి సీన్ ఇన్ హిందీ అట్లీస్ట్? లార్జర్ దెన్ లైఫ్ అనే ఒక వర్డ్, అదొక జానరా అని చెప్పి నాకు తెలిసింది. బాహుబలి 2 10 crore tickets ప్లస్ అమ్మేవాడు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ కూడా ఆ నెంబర్ దగ్గర రాలేవండి. సో కొద్దిసేపు మనం ఈ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా, బాహుబలి నిర్మాతల ఇంట్లో ఐటీ సోదాలు. $900K సబ్స్క్రైబర్స్కి వచ్చాను. హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ సార్, ఫైనలీ. సో ఫస్ట్ అంటే పాడ్కాస్ట్ స్టార్ట్ కాక ముందుకు ఐ థాట్ లైక్ ఐ లాస్ట్ యూ పర్సనల్ క్వశ్చన్. హౌ ఇస్ యువర్ వైబ్? సో నైస్ సార్. అంటే ఇంత వైబ్ ఎంత మంచిగా ఎట్లుంటుంది, ఇంత పాజిటివ్గా, అసలు టెన్షన్ తీసుకుంటారా లేదా? ఎందుకంటే రీసెర్చ్ టైంలో కూడా ఫస్ట్ జనరల్గా మేము క్రాస్ చెక్ చేసుకుంటాం కదా, ఫస్ట్ గెస్ట్ ఇది అనగానే ఒక సమరీ వస్తుంది. ప్రతి ఒక్కరు అందరి సమరీలో పైన వైబ్ వెరీ పాజిటివ్. సో హౌ ఇస్ ఇట్ సో సార్? అసలు టెన్షన్ తీసుకుంటారా లేదా? టెన్షన్ చాలా ఉంటుందండి, బయట కనిపించదు. అండ్ ఐ థింక్ బై నేచర్ ఐఎమ్ లిటిల్ మోర్ రిలాక్స్డ్. రైట్. సో నేను కొంచెం రియాక్ట్ అవటానికి టైం పడుతుంది. ఓకే. సో ఏదైనా సరే కొంచెం ఫస్ట్ ఇంటర్నల్ గా ప్రాసెస్ చేసుకుని రియాక్ట్ అవుతాను. సో అందుకని వెంటనే అంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం అంటే పర్సనల్ గా చూసింది లైవ్ గా టీ హబ్ లో. ఓకే. టీ హబ్ లో మీరు యు వర్ దేర్ ఫర్ సమ్ స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అనుకుంటా. ఓకే. సో అక్కడ ఇన్వెస్టర్స్ మధ్యలో కూర్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆడ్ వన్ అవుట్ లాగా కనబడుతున్నారు నాకు, ఇన్వెస్టర్స్ మధ్యలో ప్రొడ్యూసర్. తర్వాత ఏంటంటే వాళ్ళకంటే భిన్నంగా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. హౌ ఈజ్ మెయింటైనింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్? ఎందుకంటే జనరల్ ప్రొడ్యూసర్స్ అంటే మాకేంటి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అది కరెక్ట్ కాదండి. స్టీరియో టైపింగ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. బట్ దేర్ ఆర్ ఐ థింక్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ అంటే మీ పాడ్కాస్ట్ అనగానే అంటే మీ ప్రొఫైల్ కొంచెం మంచి రీసెర్చ్ చేస్తే యూ స్టార్టెడ్ ఫ్రమ్ సీరియల్స్ కానీ, అంటే దాని ముందు ఐటీ అవన్నీ స్టార్ట్అప్ నుంచి సీరియల్స్, తర్వాత మూవీస్, ఓటీటీకి వచ్చారు. సో దీస్ మెనీ వైడ్ రేంజ్ ఆఫ్ అన్నిటి గురించి టచ్ చేస్తా. అండ్ న్యాచురలీ బాహుబలి సంథింగ్ విచ్ కెనాట్ బి రిమూవ్ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్ కాబట్టి ఖచ్చితంగా దాని గురించి టచ్ చేస్తాను. కాకపోతే కొన్ని మేబీ మీకు బోర్ కొట్టని క్వశ్చన్స్ అడుగుతా. సార్ అది మీ ఎక్స్పీరియన్స్ తోని కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి. ఈ సీరియల్ ఇండస్ట్రీ, సీరియల్ అంటే డైలీ సీరియల్స్, టెలివిజన్ సీరియల్స్ యాజ్ అన్ ఇండస్ట్రీ, వీటి గురించి నాకు ఒక అంటే ఊరికే వచ్చే ఒక డౌట్ అనమాట. హౌ ఆర్ దే యాక్చువల్లీ క్యాప్చరింగ్? అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో నడిచేది ఒక పర్టికులర్ టైం అయితే మార్నింగ్ 8 నుంచి 11 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకు, 5 నుంచి 10 వరకు నడుస్తూనే ఉంటాయి. ఇన్ని ఏళ్ళుగా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది ఒక డౌట్ వస్తుండే అనమాట. దాంట్లో నాకు ఐ వాజ్ జస్ట్ జాటింగ్ డౌన్, ఓకే సీరియల్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే కొన్ని ఒక 4 సీరియల్ బాగా గుర్తున్నాయి నాకు. హిందీ సీరియల్ ఒకటి సాత్ నిబానా సాతియా అని మా పిన్ని బాగా చూసేది. మా పిన్ని వాళ్ళు అందరం చూసేవాళ్ళం, పిల్లలందరం. మా అందరికి ఎక్కేసింది అది. ఇక ఆంటీ అంటే అత్త ఏం చేస్తుంది, కోడలు ఏమంటది, ఈమె తీసుకు ఏమైనా తిరుగుతుంది, అవన్నీ బాగినట్టు. సేమ్ సీరియల్ తెలుగులో
కోడలా కొడుకు పెళ్ళామా, ఓకే ఆ పేరే వింతగా ఉండేది. అదొక సీరియల్. ఈ రెండు అసలు మా ఇంట్లో రెగ్యులర్ నడిచేవి. ఇవి కాకుండా ఇంకా నేను బాగా అట్రాక్ట్ అయినవైతే ఆ ఏజ్ లో లైక్ ఒక 8 years బ్యాక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ మొగలి రేకులని, చక్రవాకం అని బాగా అందరం చూసాం. ఆ పాటలు అయితే బాగా గుర్తొస్తా ఉంటాయి. సో అంటే నాకు ఇంకా మేజర్లీ ఇంట్లో నానమ్మలు తాతయ్యలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే ఒక సీన్ రాగానే ఇంకా సారీ టు యూజ్ గానీ దొంగముండా ఇన్వాల్వ్ అయిపోతారు. దొంగ నా కొడుకు ఇట్లా అన్నాడు, దీని పండబడా అనుకుంటా, ఇలాంటివన్నీ వింటా ఉంటాం. సారీ నానమ్మ తిట్టకూడదు నన్ను. సో అంటే అది మా మమ్మీ కూడా వచ్చింది మధ్యలో ఒక ఫేజ్ ఉండింది, మా మమ్మీ బాగా చూసేది. ప్రతి ఒక్క ఏజ్ క్రైటీరియాని ఎట్లా టచ్ చేసారు వాళ్ళు ఆ టైంలో అట్లీస్ట్. ఆర్ ఇన్ని రోజులు ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారో, ప్లస్ సీరియల్ ఇండస్ట్రీ బిజినెస్ ఎలా నడిచేది అప్పట్లో, అంటే యాడ్స్ మీదనా లేకపోతే ప్రొడ్యూసర్స్ అంటే ఇంకేమైనా, అంటే వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ దట్ ఛానల్స్ మేక్ ఆర్ సీరియల్ ప్రొడ్యూసర్స్ మేక్, బికాస్ యూ ఆల్సో ప్రొడ్యూస్ సీరియల్స్ కాబట్టి. అంటే మేము యాక్చువల్గా స్టార్ట్ చేసింది 2001 ఆర్కా మీడియా వచ్చింది. ఇప్పుడు వి స్టార్టెడ్ విత్ టెలివిజన్ సీరియల్. And first serial we started with Sach Honge Sapne ani Hindi serial for ETV. It was a remake of Shanti Nivasam, which Rajmouli and Raghavendra are produce chesindi. Danni Hindi lo we remade it into Hindi and ikkada Hyderabad lo shoot chesam. That's how we started, and even now మేము ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తాం. అండ్ పీక్ లో మేము కన్నడలో, తెలుగులో, ఒరియాలో, అండ్ దెన్ ఈ మూడిట్లో we did serials. ఒరియాలో we had longest running ఒరియా సీరియల్ ఫర్. కన్నడలో మాకు ఎప్పుడు రెండు సీరియల్స్ నడుస్తూ ఉండే, అండ్ తెలుగులో 2 ఉండే. మెయిన్లీ అంతా ఈటీవీకి చేసేవాళ్ళం. అండ్ మరాఠీ అండ్ బెంగాలీలో వి డిడ్ షోస్, టీవీ షోస్, అంటే రియాలిటీ గేమ్ షోస్ లాగా. సో ద so this is 2001 we started, right, and we continue to do so 20 years, almost 20 plus years we have been in this business, right. So mainly andi meer adigina daniki question ki answer, as a producer it is only cost plus model అండి, అంటే కాస్ట్ పర్ ఎపిసోడ్ ఆర్ కాస్ట్ ఇంత అవుతుంది, దానిపైన దే గివ్ us a 10% margin, while taking the episode. While taking it, so for the production cost, so the 10% is our margin. ఓకే, అంటే ఇప్పుడు టీవీ ఛానల్ వాళ్ళకి మీరు ఎపిసోడ్ ఇచ్చేటప్పుడు 10 లక్షలు ఖర్చు అయితే 11 లక్షలు ఇస్తారు మీకు. 11 లక్షలు ఇస్తారు బ్రాడ్ గా, బండ గుర్తు అది. దట్ ఈస్ దిస్. అంటే ముందులే వి గివ్ ఎ బడ్జెట్, మనం దానికి ఇంత అవుతుందని ఆ బడ్జెట్ మీద 10% మా ప్రొడ్యూసర్ మార్జిన్ ఉంటుంది, దాని మీద ఇస్తారు. సో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్ పర్స్పెక్టివ్ నుంచి దట్ ఈస్ హౌ వి మేక్ మనీ. అంటే కొన్ని ఇదివరకు మోడల్స్ ఉండేవి సన్ టీవీలో ఎస్పెషలీ, ఏంటంటే మనం స్లాట్ కొనుక్కొని స్లాట్ కి ఇంత ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు ఆనెస్ట్ గా, బట్ స్లాట్ హాఫ్ అన్ అవర్ స్లాట్ 30,000 rupees or something like that. You have to pay every day 30,000 rupees will be the slot cost for that. I'm just saying నాకు ఎగ్జాక్ట్ అమౌంట్. అండ్ మన ప్రొడక్షన్ కాస్ట్, ఎపిసోడ్ కాస్ట్ ఒక ₹1,00,000 ఏదో ఉంటుంది. సో మన టోటల్ కాస్ట్ ఇస్ మనకి 1,30,000 ఏదో ఉంటుంది. దెన్ వీ గెట్ so many ad slots, and every I think 4 minutes ad slots ఏదో వచ్చాయి. Okay, so then you market that to your based brands, on your TRPs and your ఇది మనకి దాని మీద ఇది వచ్చేది. సో అదేంటంటే దాని మీద కొంచెం అప్సైడ్ ఉండేది, అంటే ఛానల్ కి సేఫ్, వాళ్ళకి 30,000 వస్తుంది, బట్ ప్రొడ్యూసర్ కి ఏంటంటే సీరియల్ బాగా వర్కౌట్ అయ్యి ఇఫ్ ఇట్ వాజ్ గెటింగ్ మంచి టీఆర్పీస్ వస్తున్నాయి, బిజినెస్ బాగుందంటే ఆటోమేటిక్ గా అడ్వర్టైజర్స్ రెవెన్యూ అవన్నీ స్లాట్ కాస్ట్ ఎక్కువ ఉండేది, we could get good they could make money, right. So that was one model that was there for some time, but I don't think that is ఇప్పుడు అంత ఇది లేదు అనుకుంటా. బట్ టీవీ ఛానల్ సైడ్ నుంచి అదేనండి, మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళకి ఇన్ని స్లాట్స్ అని దేర్ మార్కెటింగ్ టీమ్ విల్ we sell the ad, right. Every slot 10 second slot or 4 second slot kintani how many ever slots they sell the slot based, and the price entante based on the TRPs they get the price, right. So sponsorship kani slot cost kani based on the TRPs, right. So every week maku every Wednesday or Thursday TRPs vastayi. Acha, past week di okay, so దాన్ని బట్టి తగ్గుతుందా ఎగుతుందా, సో దాన్ని బట్టి హౌ డు ఈ ట్రాక్ పని చేస్తుంది, ఈ ట్రాక్ వర్కౌట్ అవ్వట్లేదు, దాన్ని బట్టి వి కీప్ చేంజింగ్ ద ట్రాక్స్. సో నార్మల్లీ మీలాగా మీరు అన్నట్టు బ్యాంకింగ్ లాగా ఒక
10 episodes, 8 episodes బ్యాంకింగ్ ఉంటుంది. ఓకే. సో సమ్ టైమ్స్ సో ఆ బ్యాంకింగ్ ఆప్టిమైజ్ చేసుకుని ట్రాక్ బట్టి ఈ ట్రాక్ వర్కౌట్ అవ్వట్లేదు, ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వట్లేదు అని బట్టి చెప్పి ఆర్ ఈ ట్రాక్ చాలా బాగుందని దెన్ యూ ఆ ట్రాక్ ని పొడిగిస్తాం, ఈ ట్రాక్ ని కట్ చేస్తాం, లేకపోతే టోటల్ గా సీరియల్ ని కట్ చేస్తాం. రేటింగ్స్ దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇందాక ఒక లేని క్వశ్చన్, ఇందాక టీఆర్పీ అన్నారు కదా, జనరల్లీ హౌ ఇస్ టీఆర్పీ క్యాలిక్యులేటెడ్? So TRP, there is an agency in it, okay. Nielsen. Okay. So they are a national agency, private agency. So they have ante వాళ్ళకి ఏంటంటే meters ఉంటాయి in the on కొన్ని TVs మీద. Okay. It's random sampling and certain అంటే ఒక్కొక్క segment కి అంటే there are rural, urban, మళ్ళీ డెమోగ్రాఫిక్స్, వేరియస్ సోషియో ఎకనామిక్ డెమోగ్రాఫిక్స్ మీద సిటీ అంటే హైదరాబాద్ సిటీలో ఇన్ని ఉంటాయి, విజయవాడ లాంటి టౌన్ లేకపోతే వరంగల్ లాంటి టౌన్ లో ఇన్ని ఉంటాయి, అలా డిఫరెంట్ టౌన్స్ లో డిఫరెంట్ సెంటర్స్ లో మీటర్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఇట్ రికార్డ్స్ మీరు ఎన్ని చూసారు, ఎంత టైం చూసారు, ఎప్పుడు చూసారు, అది రికార్డ్ చేస్తుంది. సో దాన్ని బట్టి స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రకారం ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు డేటా, అంటే ఇంతమంది పాసిబుల్ వ్యూవర్స్ ఉన్నారు అనేది. అక్యురేట్ గా రాదేమో. Accurate. It is just a projected number. And it is a estimate. Right. అంటే అందరినీ మెజర్ చేయలేరు. సో ఆ శాంపుల్ సైజ్ తీసుకుని ఆ శాంపుల్ సైజ్ నుంచి ఇచ్చేస్తారు అన్నమాట. నేను అనుకుంటుంటే ఏ ఛానల్ వాళ్ళే ఇస్తారేమో అనుకుంటున్నాను. యూ హావ్ టు సబ్స్క్రైబ్ ఆన్ ద ఛానల్స్. అందరూ దే సబ్స్క్రైబ్ for the reports from this company. Right, got it. So yield it's a multinational company all over the world. All they just so it's like there are serials where almost 1,000 episodes, 1,200 episodes అవుతారు. 5 ఏళ్ల నుంచి ఆపుతున్నారు మనుషులు, ఎలా అవ్వగలుగుతున్నారు? 2000 ఎపిసోడ్స్ కూడా మేము ఐ థింక్ మాది లాంగెస్ట్ రన్నింగ్ 2000 ఎపిసోడ్స్ చేసినట్టున్నాం, సంథింగ్ లైక్ దట్. ఓకే. సో అదే అసలు బిజినెస్ ఎట్లా ఉంటుంది, ఏంది కదా, బేసిక్లీ పైన నుంచి చూసే వాళ్ళకి ఏం కనబడదు, యాడ్స్ వస్తేనే డబ్బులు వస్తాయి అట్లా అనుకుంటాం, కానీ ఇంటర్నల్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఐ థాట్ లైక్ ఐల్ టాక్ అబౌట్ దట్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ వి హావ్ మెనీ మోర్ క్వశ్చన్స్. చిన్న ఎక్స్టెన్షన్ అంటే థాట్ ప్రాసెస్ ఆస్పెక్ట్ ఆలోచిస్తే ఈ సీరియల్స్ కి మన సైకలాజికల్ గా ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు అని కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నాయి అనమాట. సబ్జెక్ట్ టు కరెక్షన్, కరెక్ట్ నెంబర్స్ గుర్తులేవు, కానీ ఒక 77% ఆఫ్ ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ అంటే ఇన్ఫీరియర్ ఫీలింగ్ వస్తుంది అక్కడ లగ్జరీస్ చూసి ఆ సీరియల్లో చూపిస్తున్నవి. కొంతమంది ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి, మేజర్లీ ఇది అత్త కోడల మధ్యలో ఉంటాయి కదా మేజర్ గా. సో ఇలాంటి ఈ ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి, లేకపోతే కొంచెం కొత్త మాటలు నేర్చుకోవడం, కొత్త డైలాగ్స్ నేర్చుకోవడం, ఈ చేంజెస్ బాగా చూస్తూ ఉంటాం కదా జనరల్లీ. అంటే లోపల టీంలో కూర్చుంటారా సార్, లైక్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఇలా తీసుకెళ్ళాలి, ఇట్లా అయితేనే అటాచ్ అవుతారు అన్నట్టు? అంటే అంత ఇదిగా కాకుండా అండి, అంత సైంటిఫిక్ గా అంటే ఒక దీన్ని అనలైజ్ చేయాలనే టీం అలా ఉండదు. బట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ ట్రాక్ ఇలా చేస్తే ఇది బాగుంటుంది అంతా స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి ఎపిసోడ్ ఎండింగ్ లేకపోతే ఇలా అని బ్రాడ్ గా స్టార్ట్ చేస్తాం. బట్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఆ టీఆర్పీస్ బట్టి ఫ్లక్చుయేషన్స్ చూసుకుని ఈ ట్రాక్ వర్కౌట్ అవుతుంది, ఈ ట్రాక్ లేదు. అండ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా తెలుస్తుందండి. లెటర్స్ వస్తాయి, ఇదివరకు ఇప్పుడు లేవు, ఇదివరకు కమ్యూనికేషన్ అప్పుడు లేకపోతే. సో ఆ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఆ ట్రాక్ ఎక్స్టెండ్ అవుతాం, లేకపోతే మళ్ళీ కిల్ చేస్తాం, క్యారెక్టర్ కిల్ చేస్తాం. ఏడ్చేది మా నాన్న, ఎవరు చనిపోయారు, ఫలానా పర్సన్ క్యారెక్టర్ చనిపోయిందని నాన్న ఏడ్చని చూసి గుర్తుంది నాకు ఇంకా. అదే స్పెసిఫిక్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానండి, ఎక్స్టెన్షన్. ఇన్ సమ్ ఇంటర్వ్యూ మీరు మెన్షన్ చేస్తున్నాయి అనమాట, ఇప్పుడు నాట్ బ్లాక్ మిర్రర్ అనే ఒక సిరీస్ అనుకుంటా, సమ్ నెట్ఫ్లిక్స్ లో ఏదో ఉంది, వేర్ రెస్పాన్సివ్ గా మనం మార్చుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ యాజ్ వెల్. అండ్ దట్ ఈస్ అది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్. దట్ ఈస్ మోర్ అంటే ఇంటరాక్టివ్, వేర్ నేను వీ కెన్ చూస్ డిఫరెంట్ పాత్వేస్, ప్లాట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఇంట్లో ఉండాలా, బయటకు వెళ్ళొచ్చు. సో ఇఫ్ ఐ చూస్ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇంట్లోనే ఉంటాడు ప్రస్తుతం. Series. I think it's not a series. It's just one film that came. Okay. In which you could multiple plots అన్నమాట. సో అంటే ఇప్పుడు బయట నుంచి ఫోన్ కాల్ వచ్చింది, హీ కెన్ ఆ ఇంట్లోనే రిజెక్ట్ చేసి, లేదు నేను రానని ఇంట్లో ఉండొచ్చు, లేదు నేను వస్తానని ఐ కమ్ అవుట్ అని చెప్పి. సో నేను ఇదన్నా చూస్ చేస్తే అదన్నా ఇది చూస్ చేస్తే ఒక ఇంట్లో ఏదో అవుతుంది, బయటకు వెళ్తే ఇంకోటి బయట ఏదో అవుతుంది దాన్ని. సో అలా దెన్ హౌ సో అలా యూ కెన్ కొన్ని మల్టిపుల్ పార్ట్స్
ఓపెన్ అవుతాయి ప్రతి దానికి. ఇంట్రెస్టింగ్. సో దెన్ ఎండింగ్స్ విల్ చేంజ్ డిఫరెంట్లీ. ఓకే ఓకే, అంటే అలాంటిది రాబోతుందా మన దగ్గర రెగ్యులర్ గా అవుతాయా? అంటే అది అంత కాన్సెప్ట్ అంత క్లిక్ అవ్వలేదండి. అంటే మనకి దేర్ ఆర్ 2 types అండి. ఒకటి there is gaming, which mobile gaming or console gaming, which is very interactive. Right. You are involved and you are doing something. You are very active. As an audience, you're very actively involved in doing something and controlling the game. Television is a passive media. Right. అంటే you're not doing anything. Right. అది వస్తుంది, చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం, బోర్ కొట్టింది, నచ్చితే నచ్చింది, మాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం, లేకపోతే స్టాప్ చేసి ఆపేస్తాం. సో టెలివిజన్ అండ్ ఎనీ ఆఫ్ దీస్ నెట్ఫ్లిక్స్ ఆర్ దీస్ ఆర్ పాసివ్ మీడియం. సో మనం ఆ పాసివ్ మీడియంలో ఇంటరాక్టివిటీ అంటే మోస్ట్ పీపుల్ డోంట్ లైక్. Right. And are not liking it, at least. And inka they have not caught on to that. Right. Gamers will like to gaming that's too fast. And because dynamic already very dynamic and very very active. Idemo this is very passive. Right. Majlo ee bridge anedi it hasn't, na opinion it hasn't caught on too much. Got it. ఓకే, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ మీ ప్రొఫైల్లో కొన్ని టాపిక్స్ పట్టుకుంటే దాంట్లో ఒక న్యూస్, బాహుబలి నిర్మాతల ఇంట్లో ఐటీ సోదాలు సారీ. సో అంటే నాట్ ఇన్ దాట్ ఆస్పెక్ట్, అంటే మొత్తం నాకు డేటా చెప్పండి, ఏమైంది చెప్పండి, అన్ని అట్లా అక్కడికి వెళ్ళాం కానీ, బట్ జనరలీ యూ కెన్ స్కిప్ ది క్వశ్చన్ ఆల్సో. మూవీస్ లో చూపించినట్టు ఉంటుంది సార్, బౌండరీస్ పెట్టేసి బయటికి వెళ్ళొద్దు, ఫోన్లు వాడొద్దు, ఇట్లా జనరల్ అట్లా అవుతుందా ఐటీ రైట్స్ అయినప్పుడు? టిపికల్ గా ఐటీ రైడ్ అయితే ఫోన్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ లిమిట్ చేస్తారు. రైట్. సో యువర్ కంటెంట్ అంటే మన వరకు ఎక్కడున్నా అక్కడ ఉంచుతారు, అండ్ అవుట్ సైడ్ ఇంటరాక్షన్ కట్ చేస్తారు. ఓకే. బికాస్ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చినా బయట నుంచి ఇన్ఫర్మేషన్ రాకూడదని. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కట్ ఆఫ్, అండ్ యువర్ కంటెంట్ టిల్ చేయకుండా బేసికలీ మ్యానిపులేషన్, డేటా లాస్ కానీ, డేటా మ్యానిపులేషన్ కానీ, మనం ఏమన్నా పాడేస్తున్నాం ఇలాంటి ఏమి చేంజ్ చేయకుండా ఉంటామని చెప్పి. ఎన్ని రోజులైంది సార్? అది 3 days ఎంత అయినట్టు. ఆల్ ద లొకేషన్స్ లో ఏదో చదివా నేను న్యూస్ లో, బట్ అంటే మీకు ముందు బట్ న్యూస్ లో వచ్చేపాటికి బాగా ఎగ్జాజరేట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ న్యూస్ లో ఇట్స్ గెట్స్ ఎగ్జాజరేటెడ్, బట్ ఓవరాల్ గా ప్రాసెస్ ఇస్ ద సేమ్. సైమల్టేనియస్ గా అవుతాయి 3-4 లొకేషన్స్ లో, ఆర్ వాట్ ఎవర్ ఎన్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ సైమల్టేనియస్ గా అవుతాయి, బికాస్ దే సర్ప్రైజ్ ఫ్యాక్టర్. And they don't let anybody go in or out. And cut off all communication till they get certain clarity. అర్థమైంది. అంటే మీకు ముందు తెలిసిందా ఇలా అవబోతుందని ఏమన్నా? లేదు తెలియదు. They keep it surprise. తెలిస్తే ఏదైనా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటుంది, టిప్ ఇవ్వడం. Actually teams they come from outside the state. Okay. So local teams ఉండరు. Any raid anywhere comes from outside the state. So they're complete వాళ్ళు మొత్తం వేరే టీం అండి. ఇక్కడ టీం కి సంబంధం ఉండదు. సో చాలా తక్కువ లీక్స్, వెరీ రేర్లీ లీక్స్. మేజర్ ఇక్కడ కూడా తెలియదు, ఇక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళు కూడా తెలియదు వస్తున్నట్టు కూడా టీం వస్తుంది. హౌ డు దే బిహేవ్ సార్? లైక్ రూడ్ ఉంటారా, క్యాజువల్, నార్మల్? అంటే ఇనిషియల్ గా ఫస్ట్ ఫేజ్ లో కొంచెం ఇంటిమిడేటింగ్ గా ఉంటారు, బికాజ్ దే నీడ్ టు మెయింటైన్ దట్ ఇది. బట్ ఒకసారి తెలిసిన తర్వాత, సిచ్యువేషన్ అర్థమైన తర్వాత దే బికమ్. అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము అంటే జనరల్ వాళ్ళకి సోర్స్ కానీ లేకపోతే ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అంటే ఐటీ డిపార్ట్మెంట్ కి, అంటే ఇస్ ఇట్ లైక్ టార్గెట్ చేసి వెళ్ళడం అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే జస్ట్ టాపిక్స్ పట్టుకుంటారు వాళ్ళు? అంటే లేదండి, టార్గెట్ కాదు. అంటే జనరల్ బై అండ్ లార్జ్ అది ఏంటంటే ఒకటేంటంటే వాళ్ళకి ఇప్పుడైతే లాడ్ ఆఫ్ కంప్యూటర్ అనాలిసిస్, డేటా అనాలిసిస్ ఉందండి. సో డేటాలో వాళ్ళకి నెంబర్ క్రంచింగ్ లో కొన్ని పాపప్ అవుతారు. ఇదేదో కొంచెం అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ఉంది, కొంచెం ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ లింకింగ్ టు అంటే టు వాట్ దే ఆర్ షోయింగ్ ఐటీ రిపోర్ట్స్ కి, దీనికి దేర్ ఇస్ సమ్ డిస్క్రిప్ట్ అలాంటి కొన్ని పాప్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ కొన్ని ఏమో ఇంటర్నల్ గానే ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు, బికాస్ దే ఇన్సెంటివైజ్. అంటే మీరు ఎవరన్నా చెప్తే అది రైడ్ అయ్యి పే ఆఫ్ అయితే దే గెట్ అ సర్టన్ మనీలా అంటే పర్సెంటేజ్ ఆర్ సమ్ అమౌంట్ గిఫ్ట్ లాగా ఇస్తారు, రివార్డ్ లాగా ఇస్తారు. సో అందుకని మనకి కొంతమంది ఇంటర్నల్ గా
తెలిసిన వాళ్ళు లీక్ చేయొచ్చు, రైట్ ఆర్ పడని వాళ్ళు ఉండొచ్చు, కోపాలుండి గ్రడ్జెస్ ఉండి చెప్పచ్చు. సో అలా సోర్సెస్ నుంచి దే గ్యాదర్ ఇన్ఫర్మేషన్. బట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పారని వాళ్ళు వెళ్ళిపోరు, దాన్ని పట్టుకుని దాన్ని ఇవాల్యుయేట్ చేసి అవునా కాదా వాళ్ళ ఇది, దెన్ ఇఫ్ ఇట్ జస్టిఫైస్ దెన్ దే రైట్. జనరల్గా ప్రొడ్యూసర్స్ రోల్లో ఉన్న వాళ్ళు ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేకపోతే బాగా ఎప్పటి నుంచో ఉన్న ఆస్తులు పెట్టడం, పెద్దగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వరేమో అన్న సెన్స్లో ఉండేవాడిని. బట్ మెల్లిమెల్లిగా ప్రొడ్యూసర్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కటి, లైక్ ఎగ్జాంపుల్ మీ బాహుబలి మూవీ అప్పుడు కానీ లైక్ హ్యూజ్ ప్రాజెక్ట్ ఆ టైంలో, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల రూపాయలు బడ్జెట్ అనుకున్నప్పుడు ఆ 100 కోట్లు బ్యాంక్లో అయితే ఉండవు, డైరెక్ట్గా చలో బడ్జెట్ అనుకోగానే సైన్ చేసి ఇవ్వలేరు కదా. సో అంటే హౌ డూ యూ యాక్చువల్లీ అకామిడేట్ ద మనీ, అంటే ఎట్లా తీసుకొస్తారు అనే దగ్గర నుంచి డౌట్ అనమాట నాకు. ఇఫ్ యూ కెన్ టెల్ మీ, లైక్ సోర్స్ చెప్పకపోయినా అంటే స్పెసిఫిక్ సోర్స్ ఇక్కడ నుంచి తెచ్చామని కాకుండా హౌ డూ యూ యాక్చువల్లీ సోర్స్ ది మనీ, బికాస్ 100 crores బడ్జెట్ అనుకున్నది ఆల్మోస్ట్ 2 parts కలిపి 400 crores అయింది. 430 is what అంటే పబ్లిక్ గా ఉన్న అంత అమౌంట్ ఎలా పోలిన్ అయింది అంటే ఇది ఫేజ్ వైజ్ అండి, లైక్ ఆబ్వియస్లీ ఒకసారి ఉండదు. అంటే మన అందుట్లో బాహుబలి 1 అండ్ బాహుబలి 2. సో యాక్చువల్గా జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే బాహుబలి 1 and 2 మనం స్టార్ట్ చేసేటప్పుడే మనం 2-part ఫిల్మ్ అని స్టార్ట్ చేసామండి. ఫ్రమ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ డే 1, అంటే బిగినింగ్ లోనే ఇదివరకు కూడా చెప్పాను, బికాస్ ఆ స్టోరీ అది ఇన్న తర్వాత ఇట్ హ్యాస్ స్టోరీ లెంత్ అండ్ బడ్జెట్స్ చూసి వి ఫెల్ట్ ఇది 2-part ఫిల్మ్ చేస్తే బోత్ బడ్జెట్ వైజ్ అండ్ ఇది ఇట్ విల్ బి దిస్ థింగ్. అండ్ అప్పుడు యాక్చువల్గా ఆఫ్ టాపిక్, బట్ 2-part అనేది చాలా తక్కువ అండి, రేర్. ఓన్లీ మన అనురాగ్ కశ్యప్ ఆయన అది గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ ఒకటే 2 parts లో చేశారు, అంటే పాపులర్ అయినాయి అట్లా. సో ఇట్ వాజ్ అప్పుడు పెద్ద, అంటే మా మధ్యలో ఇంటర్నల్ గా ఇట్ వాజ్ బిగ్ డిస్కషన్, అంటే 2 parts అంటే చూస్తారా, సెకండ్ పార్ట్ వెంటనే వచ్చేలా మర్చిపోతారా, ఫస్ట్ పార్ట్ 3 months లోనే రావాలా, నార్మల్ కామన్ క్వశ్చన్స్ మీకు ఉంటాయి. సో అందరూ కొంతమంది జనరల్ అందరూ ఒపీనియన్ ఏంటి, ఒక 3 months లో సెకండ్ పార్ట్ వచ్చేయాలి, లేకపోతే మళ్ళీ సెకండ్ పార్ట్ కి ఎందుకు వస్తారు, ఇలా కొన్ని ఉన్నాయి, వాట్ ఎవర్ దట్స్. బట్ ఎనీవే మేము చేసింది 2-part ఫిల్మ్ అని డే 1 నుంచి చేసాం. అండ్ బోత్ పార్ట్స్ మన ఫస్ట్ ఐడియా ఏంటంటే కలిపి షూట్ చేద్దాం, కలిపి షూట్ చేసేద్దాం, బికాస్ 3 months 6 months 4 months లో వస్తేనే బెటర్ అనేది వాజ్ ద అప్పుడు అండర్స్టాండింగ్. సో 2 కలిపి షూట్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి సెకండ్ పార్ట్ ని ఎడిట్ చేసుకుని పోస్ట్ చేసి 3-4 months ఎక్కువ గ్యాప్ ఉండకుండా చేయొచ్చు అనేది. సో షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత సో 2 parts కి కలిపి అప్పుడు సమ్ అమౌంట్ ఏదో అనుకున్నాం, బడ్జెట్ వాట్ ఎవర్. సో షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఒక 2 schedules అవగానే వి అండర్స్టూడ్ ఈ మనం అనుకున్న బడ్జెట్ లో ఇది అవదండి. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వి డిడ్ వాజ్ సెకండ్ పార్ట్ సంగతి తర్వాత చూద్దాం, ఫస్ట్ పార్ట్ ఫినిష్ చేద్దాం అని, బికాస్ టు కట్ డౌన్ ద బడ్జెట్. ఇప్పుడు 2 parts షూట్ చేయాలంటే అంత అవుతుంది, ప్లస్ వీ డోంట్ నో ఇది. సో అందుకని సో దట్ వాజ్ వన్ థింగ్ వి డిడ్. ఫస్ట్ పార్ట్ మొత్తం షూట్ చేసాం. సో సెకండ్ పార్ట్ సీన్స్ టచ్ చేయలేదు, ఒక 20% షూట్ చేసాం. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ పార్ట్ మీద ఫోకస్ చేసి ఫినిష్ చేసాం. మనీ వైజ్ వస్తే ఏమవుతుందంటే అండి, దేర్ ఇస్ అంటే దేర్ ఆర్ 3 things అండి. అంటే మార్కెట్ లో డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్, వీళ్ళ మెయిన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీద, డైరెక్టర్ అండ్ హీరో మీద గోయింగ్ మార్కెట్ ఇంత అని ఉంటుంది. అంటే ఒక ప్రభాసు, రాజమౌళి అయితే ఇంత బిజినెస్ చేయొచ్చు మార్కెట్ లో, థియేటర్కల్ ఇంతకు అమ్మొచ్చు, శాటిలైట్ ఇంతకు అమ్మొచ్చు, నెట్ఫ్లిక్స్ కి స్ట్రీమింగ్. అప్పుడులో నెట్ఫ్లిక్స్ లేదు, స్ట్రీమింగ్ లేదు. మేము పార్ట్ 1 పార్ట్ 2 చేసిన దేర్ వాజ్ నో స్ట్రీమింగ్. సో మార్కెట్ అంత మారిపోయింది. సో బాగుండేదా? సో శాటిలైట్ ఇంత, శాటిలైట్ పీక్ లో ఉంది, శాటిలైట్ కి ఇంత వస్తుంది, ఇంత వస్తుంది అనేది ఒక అజంప్షన్. అజంప్షన్ మీద ఏంటంటే మార్కెట్ లో ఫైనాన్సింగ్ అంటే దేర్ 2 kinds. కొంత వి స్టార్ట్ విత్ అవర్ ఓన్ మనీ, బట్ దెర్ ఇస్ ఫైనాన్సర్స్ ఉంటారు. ఫైనాన్సర్స్ కి ఈ మూవీ ప్లజ్ చేసి, సో ఫైనాన్సర్ ఏంటంటే ఒక ఈ సినిమా ఈ కాంబినేషన్ కి ఇది ఒక 100 crores ఇస్ మార్కెట్ అనేది ఒక
రెవెన్యూ దట్ కెన్ బి మేడ్ కెన్ బి. సో 100 కోట్లు కాబట్టి ఒక 80 కోట్ల వరకు ఇచ్చినా మనకేం రిస్క్ ఉండదు అనే అలా జస్ట్ టెల్లింగ్ ఒక నెంబర్స్ అనే దీంతో ఫైనాన్సర్ ఏం చేస్తారంటే ఈ మన రైట్స్ ఆఫ్ ద ఫిలిం మొత్తం వాళ్ళ దగ్గర ప్లెడ్జ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫైనాన్సర్కి ఇస్తాం. సో ఏంటంటే ఆ ఫైనాన్సర్ ఆ రైట్స్ మీద మనకి అమౌంట్ ఇస్తారు. ఎప్పుడు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకుంటా వెళ్తాం అన్నమాట. సో ఒకప్పుడు ఒకళ్ళు కాకపోతే ప్రాపర్టీ పెట్టినట్టు రైట్స్ పెడతాం. ప్రాపర్టీ పెట్టినట్టు ఇంకా వేరే అసెట్ ఉండదు. ఫిలిం ఇస్ డైరెక్ట్ అసెట్, ఈజ్ అ డైరెక్ట్ అసెట్. సో ఆ ఫిలిం ని ఫైనాన్స్ తీసుకుని కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అమ్ముతాం కదా, శాటిలైట్ అని డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇది అమ్ముతాం కదా, ఆ డబ్బు ఈ ఫైనాన్సర్ కి రీపే చేస్తాం. సో బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం we have to repay the financier. ఎందుకంటే రిలీజ్ రైట్స్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. సో ఇది చేసి ఫైనాన్సర్ కి కట్టేసి ఫిల్మ్ ఇస్ రిలీజ్. ఫిల్మ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ బడ్జెట్ 100 కోట్లు అనుకున్నాం, ఇప్పుడు ఇది 150 కోట్లు అయిపోయింది. సో మనకు వచ్చింది 50 కోట్లే వచ్చింది, అంటే 100 కోట్లే వచ్చింది, 50 కోట్లు డెఫిసిట్. సో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫైనాన్సర్ ఆయన మా కేసు ప్రాబ్లం పార్ట్ 1 అదే అయింది. పార్ట్ 1 వేర్ మేము రైజ్ చేసిన మనీ వచ్చిన దానికన్నా వీ హ్యాడ్ టు దేర్ వాజ్ ఎ డెఫిసిట్. వీ స్పెండ్ మోర్ దెన్ ద మార్కెట్. సో అప్పుడు అది ఎలా కవర్ చేయాలనేది విల్ బికమ్ ది ఇది. అంటే అది ఈస్ డిపెండ్ ఆన్ హౌ వెల్ ద ఫిల్మ్ డస్. మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు అమ్మాము, అమ్మిన దాని మీద వచ్చింది కానీ ఓవర్ఫ్లోస్ మీద లేకపోతే బిజినెస్ సర్ప్లస్ మీద రావాలి. ఇంకా నెక్స్ట్ ఆ డెఫిసిట్ అనేది అక్కడ రావాలి. సో మాకు అది మాలాంటి ఫిల్మ్స్ కి అలా అవుతుంది అనమాట. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే ఇలా అయితే స్మూత్ గా అయిపోతుంది, ఇదైతే దట్ రిస్క్, దట్ ఎంటైర్ అమౌంట్ బికమ్స్ ఎ రిస్క్. అప్పుడు మనం ఏంటంటే ఐదర్ గుడ్ విల్ ఇన్ ద మార్కెట్ వేర్ ద ఫైనాన్సర్ సేస్ లేదు మీ మీద మీ ఫిల్మ్ మీద నమ్మకం ఉంది, యు గో అహెడ్ అండ్ రిలీజ్ తర్వాత విల్ సీ అనేది వన్ సిచ్యువేషన్. దట్ ఈస్ వెరీ రేర్. అంటే మోస్ట్లీ దే డోంట్ ఫైనాన్సెస్ అంతే చేయరు. మోస్ట్లీ ఏంటంటే అప్పుడు సొంతగా ఎక్కడి నుంచో రైజ్ చేసి పెట్టాలన్నమాట. వెదర్ యూఆర్ ప్లెడ్జింగ్ అ ప్రాపర్టీ ఆర్ సంథింగ్ ఎల్స్ యూ ప్లెడ్జ్ అండ్ దెన్ పుట్ దట్ మనీ. సినిమా వస్తే ఆల్ అండ్ గుడ్, లేకపోతే అక్కడి నుంచి రోడ్ మీద వచ్చే చాలా. దట్ ఈస్ ద హోల్. మీ కేస్ లో సేమ్ ఫైనాన్సర్ దగ్గర నుంచి హెల్ప్ వచ్చింది? మాకు ఫైనాన్సర్స్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఫండ్ ఫైనాన్సర్స్ ఉంది, అండ్ ప్రైవేట్ ఫైనాన్సర్. అమేజింగ్. ఓకే. సో ఇద్దరు ఫైనాన్స్ చేశారు. వీ హ్యాడ్, సో దే వర్ ఇన్ అవర్ కేస్ మాకు దే రోల్డ్ ఇట్ ఓవర్, అంటే దే సెడ్ దిస్ థింగ్ అండ్ ఇట్ లక్కీలీ ఇట్ ఆల్ వెంట్ వెల్. సో దట్స్ వాట్. ఈ సైడ్ ఆఫ్ ద కాయిన్ బాగుంది, అట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వస్తున్న ఏంటి పరిస్థితి? ఇట్స్ వెరీ రిస్క్. సో ముందల రోజు అది ఫస్ట్ డే మీకు తెలుసో తెలీదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఒక్కొక్క దగ్గర న్యూస్, బాహుబలి ఫస్ట్ డే లాస్, ఫస్ట్ పార్ట్ లాస్ అని ఒకడు, 1 వీక్ మొత్తం సినిమా పోయింది అని ఒకడు, సినిమా అని చెప్పి అన్ని వచ్చినాయి. ఇస్ దట్ ట్రూ? అసలు ఏంటి అసలు ఫస్ట్ డే చాలా బ్యాడ్ టాక్ వచ్చినాయి. ఫస్ట్ ఎర్లీ అంటే హిందీలో చాలా మంచి టాక్ వచ్చింది. హిందీలో ఈవినింగ్ నైట్ పడింది 7:30, 8 కి. మంచి చాలా పాజిటివ్ టాక్ ఉంది. అప్పటికి ఇక్కడ మార్నింగ్ నడుస్తుంది సినిమా? లేదు, ప్రీవియస్ నైట్ అంటే ప్రెస్ కి పడింది. ప్రెస్ కి ప్రీవియస్ నైట్ వేసాం అక్కడ. ప్రీవియస్ నైట్ 8 o'clock ఏదో వేసినట్లు అది అక్కడ ఫెంటాస్టిక్ టాక్ అండి. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కూడా వి డిస్కసింగ్. అక్కడ ఫెంటాస్టిక్ టాక్ ఉండింది. రానా అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంది. ఇక్కడ మార్నింగ్ ఇక్కడ మిడ్ నైట్ షోస్ పడతాయి, 1 o'clock నుంచి అలా పడతాయి. స్పెషల్ షోస్ అంటారు, స్పెషల్ షోస్ అని. సో 3 o'clock 4 o'clock నుంచి బాలేదు, సినిమా చాలా బ్యాడ్, మొత్తం పోయింది అయ్యో అనే టాక్ వచ్చింది. టాక్ అంటే ఆడియన్స్ చెప్పేది, ఆడియన్స్ టాక్, ఆడియన్స్ టాక్ అంటే ఎల్నాళ్ళు వచ్చి పబ్లిక్ టాక్. ఇంకా అసలు పోయింది అంటే మెయిన్లీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కి అంటే ఎట్లా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి సినిమా చేసింది ఇది అనమాట. సో హోల్ డే వాస్ టెరిబుల్. ఆ నెక్స్ట్ డే నుంచి సాటర్డే సండే నుంచి మళ్ళీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన కాడి నుంచి టర్న్ అరౌండ్. దానికి రీజన్ ఏంటి సార్? అంటే ఫస్ట్ డే అట్లా వచ్చి సెకండ్ డే మారడానికి అంటే చాలా ఉంటాయండి. బట్ మెయిన్లీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షోస్ ఎప్పుడు రిస్క్ అండి. అంటే ఫ్యాన్స్ ఒక ఎక్సైట్మెంట్ వెళ్తారు.
ఆ ఫ్యాన్స్ ఎఫర్ట్ పెట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు వేరేలాగా చూస్తారు సినిమాని. అంటే ఒక వాళ్ళ పర్సెప్షన్ అంటే వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళు ఆల్రెడీ ఒక స్క్రీన్ ప్లే వేసుకుని వెళ్తారు. సో అది సెట్ అవునప్పుడు ఇదేంటి మెనీ టైమ్ ఏంటంటే ఎస్పెషలీ సినిమా కొంచెం డిఫరెంట్ గా చేసినప్పుడు లైక్ బాహుబలి వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ప్యాటర్న్. సో సడన్ గా ఆగిపోతుంది. సెకండ్ పార్ట్ ఇది వైకట్టప్ప నేనే చంపాను లాస్ట్ లో, ఇది ఈ ట్విస్ట్, ఇదంతా ఆ ఫ్యాన్ బేస్డ్ ఆడియన్స్ కి అంత ఎక్కదండి. ఆ యూఫోరియాలో వాళ్ళు చూసే దీంట్లో సమ్ టైమ్స్ ఎక్కదు. బట్ రెగ్యులర్ ఆడియన్స్ వచ్చినప్పుడు స్లోగా సింక్ అయ్యి అప్పుడు ఆ స్కేల్ అవన్నీ వా ఫ్యాక్టర్ అవన్నీ అది అప్పుడు వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళ ఇది డిఫరెంట్ ఉంటుంది స్లోగా. ఆ వన్ డే గురించి మాట్లాడదాం సార్. లైక్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే? మీకు డిస్కషన్స్ ఎట్లా అయినాయి? ఏమై ఉంటాయి ఇంటర్నల్ గా ఏం లేదండి. అంటే నేను ఐ వాజ్ లైక్ మీరు అన్నట్టు ఐ వాజ్ క్వైట్ రిలాక్స్. అంటే రిలాక్స్ అంటే లోపల భయం ఉంది కానీ ఇప్పుడు దట్. బట్ మన రాజమౌళి ఇలా అయితే అన్ని అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇలా అయితే ఏంటి, అలా అయితే ఏంటి, ఇప్పుడు నిజంగా ఇది అయితే మనం నెక్స్ట్ ఇప్పుడు ఇంత ఉంది, ఇది కాకుండా నెక్స్ట్ ఫిల్మ్ ఎలా కంప్లీట్ చేయొచ్చు, అది కంప్లీట్ చేస్తే ఎలా ఏమవుతుంది, ఇలాంటివన్నీ లెక్కలన్నీ రాజమౌళి వాజ్ క్యాల్కులేటింగ్. ఒక రోజులో కూర్చొని బట్ లక్కీలీ గాట్ ఇట్. సో పార్ట్ వైజ్ అంటే పార్ట్ 1 మూవీ వైజ్ అయితే ఇట్స్ నాట్ ఇన్ ద లాసెస్, if I'm not wrong. No, yeah, it was not. After release it was, before release it was a deficit, after release it made got it. మీరు డెఫిసిట్ అంటే మీరు అంటుంది మార్కెట్ కి ప్రకారంగా డెఫిసిట్. దో యూ రేజ్ ద మనీ అంటే 50 కోట్లు కావాలి చేశారు, మార్కెట్ అంత లేదన్న థాట్ అంతే నేను అంటుంది. అంతే. ఓకే, గాట్ ఇట్. చిన్న ఎక్స్టెన్షన్, ఇప్పుడు ఇందాక ఫ్రాన్సిస్ గురించి మాట్లాడాం కదా. సో ఈ బయట ప్రాపగండా ఉంటుంది, ఫ్రాన్సిస్ అంటే పాలిటీషియన్స్ ఉండడం, లేకపోతే 30-40% ఇంట్రెస్ట్, లేకపోతే డబుల్ టైమ్స్ ది మనీ యూఆర్ గివింగ్ అన్నట్టు. నిజంగా ఇంత ఉంటుంది సార్? లేదండి, మెయిన్ స్ట్రీమ్ గా అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్, మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్స్ కి అలా ఉండదండి. కొత్తగా వచ్చి చిన్నాళ్ళు ఎవరన్నా చేస్తానికి ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే అలాంటి ఏమైనా చిన్న స్టోరీస్ ఉండొచ్చు. కానీ రెగ్యులర్ గా మెయిన్ స్ట్రీమ్ గా మెజారిటీ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కి ఏంటంటే రెగ్యులర్ ఫైనాన్సర్స్ ఉంటారు ఇండస్ట్రీలో. వాళ్ళే రెగ్యులర్ ఫైనాన్సర్స్ వాళ్ళే చేస్తారు. అండ్ ఇట్స్ స్టాండర్డ్. ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు ఫండ్స్ కూడా వస్తున్నాయి, డెట్ ఫండ్స్ అని, స్ట్రక్చర్డ్ ఫండ్స్. బ్యాంక్స్ కదండి, ప్రైవేట్ ఫండ్స్. వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ బ్యాంక్స్ తక్కువ. అంటే బ్యాంక్స్ అంటే నేను ఇందాక సినిమా కాకుండా వీ కెన్ టేక్ ఓడీస్, అంటే గుడ్ విల్ అండ్ అసెట్స్ పెట్టి తీసుకోవచ్చు. బ్యాంక్స్ లో అయితే ఇంట్రెస్ట్ రేట్ విల్ బి లోవర్, బట్ యూ నీడ్ టు పుట్ ప్లెడ్జ్ కొలాటరల్. మనం కొలాటరల్ పెట్టుకోవాలి. రెగ్యులర్ ఫైనాన్సర్స్ అరౌండ్ ₹2, 24% ఉంటుంది. బట్ 24% కూడా ఇట్స్ సింపుల్ ఇంట్రెస్ట్. It's compounded every year. Okay. But typically 1 year లో అయిపోతే ఇట్స్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అదే. బట్ స్టాండర్డ్ ఫైనాన్సర్స్ ఉంటారండి ఫర్ ఆల్ ద రెగ్యులర్ ప్రొడ్యూసర్స్. రైట్, గాట్ ఇట్. ఆల్సో ఈ బాహుబలి కాంటెక్స్ట్ లోనే I was watching multiple interviews and all. ఎక్కడో రానా అన్నారు అనుకుంటా అబౌట్ ది బడ్జెట్ కంట్రోలింగ్ దాంట్లో, లైక్ రాజమౌళి గారు కానీ మెయిన్ పీపుల్ అంటే లాడ్జ్ లో ఉండడం కానీ, అంటే మరీ లావిష్ గా బతుకున్నా ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో టు కట్ ది కాస్ట్ అండ్ ఆల్, ఇలాంటివన్నీ విన్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ లో కూడా లైక్ డూ దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ అన్న డౌట్ వచ్చింది. తర్వాత అర్థమైంది లాజిక్, ఎందుకంటే బడ్జెట్ కూడా ఎక్స్టెండ్ అయింది అని. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ బడ్జెట్ కంట్రోల్ ఆ టైంలో అయినవి. అంటే సో అంటే బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ బాహుబలి అండి, అంటే 2 విధాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంత బడ్జెట్ ఉంది, ఇంతలో చేయాలి అనేది టిపికల్ గా నార్మల్ గా మనం చేసేది. దాంట్లోకి ఎలా చేయొచ్చు, ఏమేమి వస్తాయి దాంట్లోకి అనేది వన్. బాహుబలికి వచ్చేపాటికి అంటే మేము దిగిన తర్వాత రాజమౌళికి మాకు ఒక విజన్ తో దిగాము. రైట్. దిగిన తర్వాత ఒక సగం షూట్ చేసాం, ఒక విజన్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ విజన్ ని మెయింటైన్ చేయాలంటే దట్ స్పాన్ అండ్ దట్ విజన్, దట్ ఈస్ థింగ్. ఒక బడ్జెట్ లో ఇంత బడ్జెట్ లో చేయాలంటే అవదండి, ఫిక్స్ అయిపోయి దాంట్లో చేయాలంటే దాంట్లో అవ్వదు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆ విజన్ రావాలి, విజన్ రియలైజ్ అవ్వాలంటే ఇట్ ఈస్ మచ్ మోర్. ఇప్పుడు దాన్ని ఇంతే బడ్జెట్ లో చేయాలంటే ఆ విజన్ రాదు. ఇప్పుడు అది ఏంటంటే అది
ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా అవుతుంది. రైట్. ఇప్పుడు సగంలో ఇప్పుడు విజన్ ట్రాన్స్లేట్ అవ్వలేదు. ప్యాచీగా ఒక సీన్ బాగుండి, ఒక సీన్ ఇంత స్కేల్ ఉండి, ఒక సీన్ ఏమీ లేకుండా అలా వస్తే హోల్ స్టోరీ ఇంపాక్ట్ అన్ని ఇదో. సో మాకు యాజ్ ప్రొడ్యూసర్స్ అండ్ రాజమౌళి యాజ్ దిస్ థింగ్ క్రియేటర్, మేము ఒక కాన్షియస్, వీ హ్యావ్ టు బీ కాన్షియస్. అంటే ఇప్పుడు మనం we have to translate Rajamouli's vision to screen. అవును. But how do we do it at the lowest cost possible? Anedi was the agenda. Without compromising on the vision. అవును. How do we get his vision onto the thing at the lowest cost? అంటే one thing is clear, ప్రొడక్షన్ అయితే తగ్గించలేము, కాంప్రమైజ్ అవ్వలేము. So one is of course ఇవన్నీ how do we ఈ కాస్ట్ అంతా ఇలాంటి హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, బిజినెస్ క్లాసులు కానీ, ఈ క్యారవాన్లు, ఇవన్నీ ఎవ్రీబడి కాంప్రమైజ్. ఓకే. ఆల్మోస్ట్ టు వాట్ స్కేల్ ఇఫ్ యూ కెన్ ఆస్క్? అంటే స్కేల్ అంటే ఎవ్రీబడి, అంటే మోస్ట్ ఎక్సెప్ట్ ఫర్ ద మెయిన్ లీడ్స్, ఎవ్రీబడి ట్రావెల్డ్ ఎకానమీ వేర్ రిక్వైర్డ్, ఎవ్రీబడి ట్రావెల్డ్. ఇప్పుడు మాది అంటే జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండి, ఫిల్మ్ సిటీలో కంటిన్యూస్గా మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ ఫిల్మ్ సిటీలో చేస్తాం. అందరం రాజమౌళి అండ్ ఫ్యామిలీ, మేము ప్రొడ్యూసర్స్ అండ్ సమ్ ఆఫ్ ద కీ టెక్నీషియన్స్, అక్కడ బయట ఒక గెస్ట్ హౌస్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఒక 6 bedroom 7 bedroom గెస్ట్ హౌస్ ఉండేది ఆ ఫామ్ లో దగ్గర. రామోజీ వాళ్ళది ఒక హ్యూజ్ గెస్ట్ హౌస్ ఉండేది, ఒక 8 bedroom గెస్ట్ హౌస్. అంటే అది ఇప్పుడు ఎవరు వాడేవాళ్ళు కాదు, అంటే ఇప్పుడు కూడా. సో మేము అది ఫుల్ గా మంత్లీ రెంట్ తీసుకుని, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ సితారా, instead of staying in this thing, right. The whole house తీసుకుని monthly ఇంతకని, everybody was there. So కొన్ని example like Mahabaleshwar, అక్కడ we stayed in lodges, small lodges, just basic lodge, చిన్న rooms. సో అలా ఫుడ్ ఆస్పెక్ట్ లో కూడా నాన్ వెజ్ కాకుండా అంటే ఇప్పుడు సెట్ మీద ఇప్పుడు 100 మంది 200 మంది కాదు, అవును, 1000 మంది ఉండేవారు. అండ్ నాట్ జస్ట్ ఆన్ సెట్, ఇప్పుడు 400-500 మంది కార్పెంటర్లు, పెయింటర్స్, ఈ సెట్ ఇవన్నీ తయారు చేస్తానికి, సెట్స్ తయారు చేస్తానికి, ప్రాప్స్ తయారు చేస్తానికి, మోల్డర్స్ అని, ఆర్టిస్ట్లని. అంటే ఇట్ వాజ్ లైక్ బిగ్ ఇండస్ట్రీ, 1000 మంది ఉండేవారు. సో ఒక్కొక్క పీక్ టైంలో 4,000-5,000 పీపుల్ కూడా ఉండేవారు. ఓన్లీ ఒక 800 to 1,000 పీపుల్, ఓన్లీ ఆర్టిజన్స్ ఆఫ్ డిఫరెంట్ స్కిల్ సెట్స్. టైలర్స్ అని, కాస్ట్యూమర్స్, లెదర్ మేకర్స్ అని, చెప్పులు కుట్టేవాళ్ళు, ఎవ్రీథింగ్ వాస్ రియలిస్టిక్ కదా. రియలిస్టిక్. సో ఏంటంటే ఇప్పుడు ఫుడ్ అందరికీ నాన్ వెజ్ అనేది కన్వెన్షన్ ఉంటుంది, అందరికీ ప్రొవైడ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అలా అని ఇప్పుడు కొంతమందికి ఇచ్చి, ఒక 100 మందికి ఇస్తే బాగోదు. సో అందుకని యూనిఫామ్ గా ఎవ్రీబడి వి మేడ్ ఇట్ వెజిటేరియన్. ఓకే. అండ్ కట్ డౌన్ ఆన్ ద, సో అలా ఎవ్రీవేర్, వేర్ ఎవర్ పాసిబుల్, ఫ్రమ్ స్మాల్ టు బిగ్. If it doesn't show on screen, we cut it down. Okay. Oh my god. Okay. Like when Anna was mentioning and all, Anathan కలిసినప్పుడు కూడా పోస్ట్ పాడ్కాస్ట్ మాట్లాడడం, he asked me operational expenditures ఎట్లా ఉంటాయి మీకు అదే మాట్లాడుతున్నప్పుడు we got this discussion అన్నమాట. This is how they used to manage అని. Complete గా everywhere, wherever possible, whichever is not required, which is not this thing, and everybody cooperated. అంటే అందరికి వేర్ లైక్ they understood what we were trying to do, and they got the అంటే తెలిసిపోతుంది టెక్నీషియన్స్, సీనియర్ లెవెల్ టెక్నీషియన్స్, they know when they are involved in a project, authenticity, genuinity, అసలు అంటే the passion with which we are everybody is working, right. And something we are doing something for the first time, and we are trying to prove ourselves. They become more than the actual numbers, ఆ సిచ్యువేషన్ లోకి వచ్చేపాటికి ఫర్ టెక్నీషియన్స్ కానివ్వండి, పెద్ద టెక్నీషియన్స్, చిన్న టెక్నీషియన్స్, యాక్టర్స్, ఎవ్రీవన్, it becomes like a challenge, right? And money and these things when that takes ఇది ఇవన్నీ సెకండరీ, right? సో ఆ ఫుల్ఫిల్మెంట్ is more for all of them, everyone, then right. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు if something is fulfilling for you,
you will not look at money. True. So that was the case. ఇంకో స్టోరీ చూస్తుండే వార్ సీక్వెన్స్ లో అనుకుంటా డైలీ 25 lakhs అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుందని థర్డ్ డే ఏదో ఆపేసారు సంథింగ్ ఏదో ఒకరోజు ఆపి అసలు విల్ టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. అసలు ఏంటి రోజుకి 25 lakhs రోజుకి అప్పుడు అంటే దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ 10 years బ్యాక్ సిచ్యువేషన్. రోజుకి 25 lakhs అంటే 4 రోజులు నైట్ ఇలా సెకండ్ డే థర్డ్ డే అలా నిద్రపోతా మంచంలో అలా 25 lakhs ఏంది ఇవాళ. సో 4 రోజులకి 1 కోటి, 10 రోజులకి 4 కోట్లు ఒకసారి రాజమౌళి ఒకసారి జస్ట్ ప్రెసెంట్ ద అంటే వి షుడ్ టేక్ స్టాక్ ఆఫ్ ఇట్. అంటే ఒకటి షుడ్ బి వెరీ క్లియర్ అండి, there should be transparency. Right. ఇప్పుడు ఫిల్మ్ మేకర్ as a creator, as me as a producer and director should know what is happening. ఏమవుతుందో తెలిసిన తర్వాత అదే చేస్తామా, అలాగే చేస్తామా, వేరే చేస్తామా అనేది వేరే విషయం. ఫస్ట్ ఇలా అవుతుంది, ఇది పరిస్థితి అనేది తెలిస్తే దాన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఒక 10 రోజుల తర్వాత 10 కోట్లు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆయనకి చెప్పి ఇలా అయిందంటే నాకు ముందులే చెప్పొచ్చు కదా, మనం ఏదో చేసేవాళ్ళం కదా, ఇదంతా ఎందుకు కావలేదు అనేది ఈజ్ నాట్ కరెక్ట్. అంటే చేయొచ్చు. సో నేను ఎప్పుడు నాకు రాజమౌళికి ఎప్పుడు వీ హ్యాడ్ అ వెరీ ఓపెన్ దిస్ థింగ్ అండి. వెళ్ళి ఇది ఇలా ఉంది, ఇలా ఇంత అవుతుంది, ఈ సీక్వెన్స్ కి చేయాలంటే సెట్ కి ఇంత అవుతుంది, యాక్షన్ కి ఇంత అవుతుంది, పర్ డే కి ఇంత అవుతుంది, ఇది అవుతుంది అని రివర్స్ వర్క్ చేసాం కదండి మనం. ఇట్స్ అబౌట్ గెటింగ్ ద విజన్. దాని విజన్ లో ఎంత తగ్గించాలని. సో రాజమౌళి ఓకే ఇదైతే ఇది కాంప్రమైజ్ అవుతాను, ఇది కాంప్రమైజ్ అవ్వలేను, ఇది కాంప్రమైజ్ అవుతాను కాబట్టి ఇది ఇంత తగ్గించవచ్చు ఇక్కడ, ఇదైతే కాంప్రమైజ్ అవ్వలేను, ఇది పరిస్థితి, ఇది ఇలా చేద్దాం. సో దిస్ ఇస్ ఈ అమౌంట్ లో అయితే ఈ అమౌంట్ లో మాక్సిమం ఈ అమౌంట్ లో బెస్ట్ బడ్జెట్ దీనికి ఇది ఇంత అవుతుంది అని అలా క్యాల్కులేట్ చేసి చేసాం సినిమా అంతా. సో ఎప్పుడు ఇట్ వాజ్ అన్ ఓపెన్ డిస్కషన్. కాదు ఇంత దీని మీద అయితే, ఈ సీక్వెన్స్ మీద, ఈ సెట్ మీద అయితే ఖర్చు పెట్టాలి, ఇది పర్లేదు, ఓకే ఈ విఎఫ్ఎక్స్ షాట్ పర్లేదు, ఈ విఎఫ్ఎక్స్ షాట్ ఖర్చు పెట్టాలి. అలా అంటే ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేసేవారు సార్? ఇన్ కేస్ ఆ బడ్జెట్స్ లో కానివ్వండి, అవసరమా కాదా అనే డిస్కషన్ లక్కీగా నాకు ఎప్పుడు రాలేదు. ఓకే రాజమౌళితో అంటే నాకు మా ఇద్దరికి ఉన్న ర్యాపోకి ముందు నుంచి రిలేటెడ్ అండ్ నాట్ జస్ట్ ఇది రాజమౌళి అని కాదు, రాజమౌళి ఎంటైర్ టీమ్, వల్లి కానీ, మన రమ కానీ, అండ్ ఎవ్రీబడి ఎల్స్, ఆల్ ద విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, శ్రీనివాస్ మోహన్, కమల్ కన్నన్, మెయిన్ సాబు గారు. రైట్. అంటే మెయిన్ ఎప్పుడు మాకు ఓపెన్ కమ్యూనికేషన్ ఉండేది. ఇది జరుగుతుంది అని అది ఓపెన్ ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇది జరుగుతుంది, ఇది అవుతుంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి. అందుకని ఎప్పుడు డిఫరెన్స్ అంటే ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండి, ఓన్లీ రిలీజ్ డేట్. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా లేదు. ఎస్పెషలీ ఈవెన్ బాహుబలి 2 అప్పుడు ఫుల్ హైప్ ఉంది సినిమా. April 17th and then April 24th. April 24th was we announced the release date. ఇటు అటు అందరూ క్లియర్ చేస్తారు సినిమా, ఎవరు రావట్లే, వేరే సినిమాలు రావట్లేదు. 3 weeks ముందల ఒక 4-5 weeks తర్వాత వరకు మాన్స్టర్ వస్తున్నప్పుడు ఎవరు నోబడీ అనౌన్స్. అంతా ఇట్స్ అ క్లీన్ విండో బికాస్ ఆల్రెడీ అనౌన్స్డ్. ఇది నాకు ఒక 6 weeks ముందల, అంటే 4 to 6 weeks ముందల, 6 to 8 weeks రాజమౌళి వచ్చి షో విఎఫ్ఎక్స్, నాకు తెలుసు విచ్ ఇస్ కరెక్ట్, విఎఫ్ఎక్స్ షాట్లు రాట్లా, అనుకున్నట్టు రాట్లా. 2000 shots ప్లస్ ఉన్నాయి. అప్పటికి ఒక 200 shots 300 shots ఏదో వచ్చినాయి. ఇంకొక 1500-1600 shots రావాలి. రాకపోవటం కాకుండా స్పీడ్ ఉంటుంది కదా, డైలీ ఇన్ని షార్ట్స్ ఫినిష్ అయ్యి వస్తున్నాయి, మూవ్మెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్, అది కూడా అంత స్పీడ్ లేదు. సో ఇంకా బోల్డ్ ఇది ఒక 20-30 స్టూడియోస్ పనిచేస్తున్నాయి, విఎఫ్ఎక్స్ స్టూడియోస్ అక్రాస్ ది వరల్డ్, ఇండియా అక్కడ ఇక్కడ. రాజమౌళి వచ్చి షోబు ఇది అయ్యేదట్లేదు, మన బాహుబలి 1కే మనకి ఈ టైంకి ఇన్ని షార్ట్స్ వచ్చేసినాయి, ఇప్పుడు దగ్గరలోనే లేవు,
మనం పోస్ట్పోన్ చేస్తే బెటర్. అనౌన్స్మెంట్ అయిపోయింది అప్పటికే. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి, అందరూ క్లియర్ చేస్తారు, మనకి క్లీన్ విన్ అన్ని ఉన్నాయి, వీఆర్ ప్రమోటింగ్ టు దట్ థింగ్. అంటే అప్పుడు నేను లేదు రాజమౌళి, వీ విల్ రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే, అనుకున్న రోజు వీల్ హ్యావ్ టు రిలీజ్ ఇట్, వీ విల్ రిలీజ్ ఇట్. దానికి ఏది కావాలో వాట్ ఎవర్ మనం ఫుల్ గా చేద్దాం. అండ్ రాజమౌళికి ఏంటంటే హీ న్యూ, నేను చెప్పినప్పుడు హీ కుడ్ అప్రిషియేట్. షోబు లేదు అన్నాడంటే దేర్ ఇస్ లాట్ మోర్ ఎట్ స్టేక్ దెన్ జస్ట్ దిస్ థింగ్. సో ఈ మెంటలీ డిసైడెడ్ వీఆర్ డూయింగ్ ఇట్. సో కంప్లీట్లీ ఆ రోజు నుంచి వీ వర్క్ డే అండ్ నైట్. నేను అందరం విఎఫ్ఎక్స్ షాట్లు ఫాలో అప్ చేసి, ఇప్పుడు ఎవ్రీడే పొద్దున్న నా పని ప్రతి విఎఫ్ఎక్స్ స్టూడియోకి ఫోన్ చేసి, విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ నేను డైరెక్ట్ గా ప్రతి స్టూడియోకి ఫోన్ చేసి, మీ దగ్గర ఇన్ని షాట్లు ఉన్నాయి, నెక్స్ట్ ఏంటి, మీది ఎక్కడ ఆగింది, మీ ప్రాబ్లం ఏంటి, ఇవాళ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్మోస్ట్ డైలీ ఫాలో అప్ ఎవ్రీ డే. అక్కడి నుంచి అండ్ ఆల్సో ఒకసారి మెంటల్ గా మళ్ళీ ఫిక్స్ అయితే ఒక ఎనర్జీ వస్తుంది, లేదు ఇంకా వీఆర్ గోయింగ్. సో ఆ ప్రెషర్ పెట్టి ఫైనలీ వీఆర్ ఏబుల్. బట్ దట్ ఇస్ ఎన్ని రోజుల ముందు రెడీ అయిపోయింది సార్ మొత్తం? ఆల్మోస్ట్ పార్ట్ 2 కదా, పార్ట్ 2 1 వీక్ ముందు, 10 days ముందు రెడీ. అచ్చా, 4-6 weeks ముందు డిసైడ్ చేసుకుని ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ 6 to 8 weeks ముందు. దట్ ఇస్ సో అదర్వైజ్ వి నెవర్ హెడ్ ఎనీ డిఫరెన్సెస్. ఇది కూడా డిఫరెన్స్ కాదు, ఇట్ వాస్ జస్ట్ ఇది ఆ ఇంటెన్షన్. సార్ ఇప్పుడు బాహుబలి కాంటెక్స్ట్ లో ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కరణ్ జోహార్ గారిని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లైక్ అంటే అవన్నీ వింటున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది అనమాట. లైక్ ఇప్పుడు బాహుబలి ఒకవేళ నేషన్ వైడ్ రిలీజ్ అవ్వకుండా ఓన్లీ తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అయ్యి ఇంత బడ్జెట్ తీసుకురావడం కష్టం, దట్స్ ఫర్ షూర్. ఆ మార్కెట్ దెన్ యూ హ్యావ్ టు గో విత్ ది అదర్ స్టేట్స్ కానీ తర్వాత కంట్రీస్కి వెళ్ళిపోయింది, అదర్ కంట్రీస్కి కూడా. కిరవాణి గారు మాట్లాడుతూ దే ప్రొడ్యూస్డ్ క్యూరియాసిటీ, అంటే ఒక వీడియోలో దే ప్రొడ్యూస్డ్ క్యూరియాసిటీ, దే ప్రొడ్యూస్డ్ హైప్, దే ప్రొడ్యూస్డ్ బాహుబలి. మీ ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు, ప్రసాద్ గారి నుంచి అండ్ మీ గురించి మాట్లాడేటప్పుడు, అండ్ యాక్చువల్లీ లార్జర్ దెన్ లైఫ్ అనే ఒక వర్డ్, అదొక జాన్రా అని చెప్పి నాకు తెలిసింది ఈ సినిమా నుంచి. ఆ తర్వాత ఇదేం సినిమా అంటే ఇది లార్జర్ దెన్ లైఫ్ సినిమా అని ఒక జాన్రా వచ్చేసింది, దానికి అనిపిస్తుంది నాకు. అంటే ఆ టైంలో కరణ్ జోహార్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ లో అసలు చేంజెస్ ఎలా వస్తాయి, అంటే బిజినెస్ లో చేంజెస్ ఏమి వస్తాయి? యాక్చువల్లీ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారనుకుందాం. మీరని కూడా యూ మెన్షన్ దట్ ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అని చెప్పి ఆయన అనడం వల్ల దేర్ వాజ్ సమ్ చేంజ్ అని కరణ్ జోహార్ గారు మాట్లాడడం వల్ల. నాకు ఇంటర్నల్ గా బిజినెస్ డౌట్ ఏమొచ్చిందంటే, అంటే ఈజీగా డిస్ట్రిబ్యూటర్ దేర్ ఆర్ ఈజీ జస్ట్ షేర్ హోల్డర్ దేర్, అసలు బిజినెస్ డీలింగ్స్ ఎలా ఉంటాయి అలాంటి మనిషి ఇన్వాల్వ్ అయినప్పుడు? అంటే ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. వి వాంటెడ్ టు ఆబ్వియస్లీ ఎక్స్పాండ్ ద మార్కెట్, అవును, గో బియాండ్ దిస్ థింగ్. వన్ వాజ్ సోషల్ మీడియా. అప్పుడు సోషల్ మీడియా ఇస్ వెరీ న్యూ అండ్ వి లెవరేజ్డ్ ఇట్ బిట్వీన్ యూట్యూబ్, ట్విట్టర్, తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్, ట్విట్టర్, then Instagram. దాని గురించి క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. Okay. So and we were also actually used quite a bit of data also, data analytics. So Google Trends on a simple level, but social media analytic tools, sentiment analysis ani ఎక్కడ ట్రాక్ అవుతుంది ఎనీ, అంటే ఇప్పుడు ఒక కాంటెంట్ రిలీజ్ చేస్తే అది ఎక్కడ ఎక్కువ ట్రాక్ అయింది, కాంటెంట్ అంటే ఇప్పుడు ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తాం అనుకోండి, అది అండ్ దాని తర్వాత వ్యూవర్షిప్ కానీ, ఆడియన్స్ కానీ, సర్చ్ వాల్యూమ్ కానీ, అంటే ఇప్పుడు మన ఒక గూగుల్ ట్రెండ్స్ లో చూస్తే తెలుసు కదా, మార్కెటింగ్ ఏజెన్సీ నాకు తెలుసు, కొంచెం అర్థం కాకపోవచ్చు. సో బిగినింగ్ లో ఓన్లీ వన్ బ్లూ డాట్ ఇన్ హైదరాబాద్ ఉండేది, అంటే డే వన్ ఆఫ్ కీవర్డ్స్ కి బాహుబలికి ఇదండి. మై గోల్ వాజ్ దోస్ బ్లూ డాట్ షుడ్ బి ఆల్ ఓవర్ ఇండియా. And how do you sample bedta for you to understand? So 2012 sometime 2013 we started shooting, and the day we shooting start chesinappude we started all social media pages, all social media activation anta from day one we started, right? And everything. So the idea was that this film has to travel anedi was the intent was there from day one, and not an afterthought. This film has this thing. If Marvel can be seen
in Telugu, why can't our film be seen in Hindi at least? That was the whole you're clear. So that was there. అండ్ మాకేంటంటే సబ్సిక్వెంట్లీ చేస్తున్నప్పుడు హిందీలో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు టేక్ ఇట్ టు హిందీ. అప్పటి వరకు ఎవరు ట్రై చేయలే హిందీలో, అంటే చేశారు కానీ ఇప్పుడు రజనీ గారి ఫిలిమ్స్ రోబో ఈ రిలీజ్ అయినాయి కానీ ఏదో స్మాల్ లెవెల్. అండ్ మణిరత్నం గారిది అప్పుడు రోజా అని డిడ్ వెల్, బట్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ లైక్ దిస్ ఇన్ మాస్ మనం అనుకున్నట్టు ఎవరు చేయలేదు. సో హౌ డు వి అనేది అప్పుడు జస్ట్ టేకింగ్ అ స్టెప్ బ్యాక్, ఈగా ట్రై చేశారు రిలీజ్ చేస్తానికి మక్కీ హిందీ. ఇట్ didn't do well. It was in Hindi. Theatrically it was not a success. Reliance అప్పుడు Reliance, old Reliance released it and it didn't this thing. So మాకు అనిపించింది ఏంటంటే it was not, and satellite లో it did very well. హిందీ సాటిలైట్ ఈగా డిడ్ వెరీ వెల్. అప్పుడు స్ట్రీమింగ్ లేదు, హిందీ సాటిలైట్ డిడ్ వెరీ వెల్. టీఆర్పీస్ బాగా వచ్చినాయి, అందరూ చూసారు అండ్ ఎవ్రీబడి వాజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు అనిపించింది హిందీ సాటిలైట్ చూసినప్పుడు, హిందీలో సాటిలైట్ లో చూసినప్పుడు థియేటర్కి ఎందుకు రాలేదు, ఆడియన్స్ ఎందుకు రాలేదు అంటే ద రిలీజ్ వాజ్ నాట్ effective. Right. One way of looking. The marketing and release and platforming, how you put the position the film and was not done. Anedi is a learning from that this thing. So dani, how do we overcome that? Is the next question. So I felt we needed somebody in Hindi to hold that space for us. ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది మనకి ఇది అని చెప్తే. అంటే సింపుల్ గా అండి, మన గురించి మనం చెప్పుకోలేం కదా, అక్కడికి వెళ్ళి మేము అంత ఇది పక్కడు ఇంకొకరు చెప్తే బాగుంటుంది వింటారు అంటే. సో అప్పుడు ఈ డిస్కషన్ లో అంటే అందరం ఓపెన్ గా డిస్కస్ చేసాం ఇవన్నీ. అంటే నేను రాజమౌళి అనే కాదు, రానా, ప్రభాస్, అందరూ ఎవ్రీబడి, రానా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు ఇట్లా ఈ డిస్కషన్స్ లో, తనకి ఇంట్రెస్ట్ కాబట్టి. బట్ అందరూ ఐడియాస్, ఒపీనియన్స్, ఏ చేస్తే బాగుంటుంది, ఆల్ ఆఫ్ us అందరూ డిస్కస్ చేసాం. సో దాంట్లో ఆ డిస్కషన్స్ లో అప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు. ఒకసారి ఇట్లా ఇలా అనుకుంటున్నాను నేను అప్పుడు వైఆర్ఎఫ్ యష్ రాజ్ ఫిల్మ్స్ వెళ్తే వాళ్ళు అనుకుంటే ఆయన అప్పుడు లేదు, ట్రై కరణ్ అయితే బాగుంటుంది, వచ్చి మాట్లాడతాడు, హోల్డ్ తను అంటే అంబాసిడర్, హీ కెన్ టాక్ వెల్ అండ్ దీని గురించి బాగా చెప్పగలడు, హిందీ ఆడియన్స్ కి వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు చెప్పగలడు, నచ్చితే తనైతే బాగుంటుంది. అప్పుడు రానా సరే నేను కరణ్ దగ్గరికి వెళ్దాం అని వి వెంట్ టు కరణ్. సో కరణ్ ఫైనలీ హీ లైక్ దిస్ థింగ్. రాజమౌళి అంటే ఎనీవే బాగా ఇది, తను హీ అగ్రీ టు ఇమీడియట్లీ కమ్ ఆన్. సో రిలేషన్షిప్ ఏంటంటే బేసిక్లీ దేర్ వాజ్ నో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఏంటంటే జస్ట్ ప్రెజెంటర్, హిందీలో ప్రెజెంటర్ కి యాజ్ అ ప్రెజెంటర్. అండ్ వాళ్ళ టీమ్ ఏంటంటే మనకి మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చేది, వాళ్ళ ధర్మ, బికాస్ వాళ్ళ మార్కెటింగ్ నెట్వర్క్ ఉంటుంది కదా, వాళ్ళ మార్కెటింగ్ టీమ్, దే హ్యావ్ వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్, వాళ్ళ ఫిల్మ్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళు ఏది చేస్తే బాగుంటుంది, హిందీ నాలెడ్జ్, హిందీలో అయితే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనకి తెలుగులో కొన్ని మనకు తెలుసు కదండి, ఇలా అయితే ఇదైతే మన ఆడియన్స్ నచ్చుతుంది, అదైతే నచ్చదు, ఇలా చేస్తే కనెక్ట్ అవుతారు. ఆ నాలెడ్జ్ ప్లస్ ఎలా చేస్తే, ఎప్పుడు ఏది చేస్తే అనేది వాళ్ళ సపోర్ట్, ఆ సపోర్టు, ఆయన నేము, ఆయన సపోర్టు, అది వి వాజ్ ఫర్ small percentage of this thing. Okay, akkada how much you make there yeah, okay, was this thing. So the distribution anedi Anil Tadani AA films, right, ఆయన వచ్చారు. అంటే ఆయనకి యాక్చువల్గా ఆయనకి ఈగా బాగా చేయాలని ఉండేది. ఓకే, బట్ డిస్కషన్స్ లో రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసారు. సో ఆయన వాట్ ఎవర్ టర్మ్స్, ఫైనాన్షియల్ టర్మ్స్ ఫైనల్ గా అది బెటర్ గా ఉందని వాళ్ళకి ఇచ్చేసారు. సో ఆయన అంటే ఆయన అనిల్ డిస్ట్రిబ్యూటర్ అనే కాదు, చాలా ప్యాషనెట్, హీ నోస్ పల్స్, మార్కెట్ పల్స్, ఏది వర్కౌట్ అవుతుంది. సో ఆయనకి ఎప్పుడు, సో ఇది వచ్చింది అనగానే ఆయన నేను ఇది
ఆయన నేను మిస్ అవును, ఈగా మిస్ అయ్యాను. అంటే కరణ్ వాళ్ళందరూ కరణ్ సినిమాలన్నీ కూడా ఆయన చేస్తారు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్. అండ్ సో నేను ఇది డెఫినెట్ గా నేను చేయాలని, సో ఆయన కలిసి వి లైక్ హిమ్. సో నేనైతే సో అనిల్ వాజ్ ద డిస్ట్రిబ్యూటర్ అండ్ అదే ఇలాంటి వారు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎట్లా బిజినెస్ సో ఇట్స్ లైక్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గెట్స్ అ సర్టన్ పర్సెంటేజ్, లైక్ ప్రెజెంటర్ కి సర్టన్ పర్సెంటేజ్. దట్ వాస్ దట్ అట్లీస్ట్ మేము ఉన్న అండర్స్టాండింగ్ was రైట్. సో ఒక నాన్ రెగ్యులర్ క్వశ్చన్ నేను రాటాక్స్ అడుగుతా సార్. ఇప్పుడు అంటే 2,000 కోట్ల దాకా విన్నట్టున్నాను నేను బయట. సెకండ్ పార్ట్ 1800 1900 చేసింది. ఏం చేశారు? సో అంటే అది దాన్ని చేయాలంటే దానికి సో 1800 లో అంటే 1800 ₹100 అనుకోండి గ్రాస్. దట్ ఈస్ ద గ్రాస్ నెంబర్. సో గ్రాస్ లో మనకి ఫస్ట్ అప్పుడు జిఎస్టీ లేదు, అప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేది. సెకండ్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేది. సో డిపెండింగ్ ఆన్ ద స్టేట్ ఇట్ ఈస్ వెరీడ్ ఎనీవేర్ ఫ్రమ్ మన తెలుగు స్టేట్స్ లో ఐ థింక్ మనకు అప్పుడు 9% ఏదో ఉండేది, సంథింగ్ లైక్ దట్. తెలుగు సినిమాలకి అయితే, నాన్ తెలుగు సినిమాలు అయితే 18% ఏదో ఉండేది. హిందీలో కొన్ని స్టేట్స్ లో 70-80% ఉండేది ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 70-80 కొన్ని హిందీ స్టేట్స్ లో 70-80%. ఇది ఈ టైంలో మన బాహుబలి వచ్చిన టైం 30-40%, 25%, అలా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రేట్ ఉండేది డిఫరెంట్. మినిమం 89% మన తెలుగు స్టేట్ లో మన సినిమాలు కాబట్టి టు ఆల్ ద వే టు 70% కూడా ఏదో ఉండేది. సో బేసికలీ ఇది ఎందుకు చెప్తున్నానంటే గ్రాస్ లో ఫస్ట్ అది వెళ్ళిపోతుంది, ట్యాక్స్ వెళ్ళిపోతుంది. నేను యావరేజ్ ఒక 20-25% అన్ని స్టేట్స్ కలిపితే యావరేజ్ 25% అనుకోండి, 25% అది వెళ్ళిపోతుంది. ఓకే. సో మీకు 100 రూపీస్ గ్రాస్ అంటే 75 మిగిలింది. 75 లో ఎగ్జిబిటర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్స్ మల్టీప్లెక్స్ చైన్స్ అయితే 50% వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ షేర్. ఓకే. అంటే వీక్ బట్టి మారుతూ ఉంటుంది. ఓపెనింగ్ వీక్ లో 52 ఏదో ఉంటుంది మనకి, వాళ్ళకి 48 ఏదో ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, కొంచెం అటు ఇటుగా. అది క్రమంగా ప్రతి వీక్ కి తగ్గుతూ ఉంటుంది. అంటే మన షేర్, ప్రొడ్యూసర్ షేర్ తగ్గుతూ ఉంటుంది, వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. 55, 50, 60 అలా అవుతుంది. మనకి తగ్గుతుంది ఎందుకంటే రెవెన్యూ కూడా తగ్గుతుంది కాబట్టి, ఆక్యుపెన్సీ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి పెరుగుతుంది. సో 50 యావరేజ్ 50 అనుకోండి రఫ్గా. సో 75 లో ఇంకొక 50 పోయింది, 50% పోతుంది, అంటే 37 పోతుంది. మిగిలిన దానిలో 75 లో 37 ఇంకో 37 ఉంటుంది. ఆ 37 లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మార్కెటింగ్, పబ్లిసిటీ, ప్రమోషన్, ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఉంటుంది. అది ఆయనది 10 or 15 or 20 ఏదో ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద అరేంజ్మెంట్. అది డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్ అది పోతుంది. అంటే 35 అనుకోండి, 35 లో ఇంకో 20 అంటే 7, 5% 30కి వస్తుంది. ఆ 30లో ఎక్స్పెన్సెస్ అన్ని తీసేయాలి. అది ఒక 5-10 ఉంటుంది. తీసేస్తే ఒక 20 ఏదో ఫైనల్ గా ప్రొడ్యూసర్కి వస్తుంది. దాంట్లో మా సినిమా ఖర్చులన్నీ తీయాలి. తీసింది సినిమా బడ్జెట్లు అన్ని తీసేస్తే మిగిలింది ప్రొడ్యూసర్ మార్జిన్ అన్నమాట. ఏమన్నా ఈ సాటిలైట్స్ ఎక్స్ట్రా ఇవన్నీ ఎక్స్ట్రా అమౌంట్స్ సార్ అందులో ఇంక్లూజ్ ఉంటాయి? లేదు, అవన్నీ ఎక్స్ట్రా, దోస్ ఆర్ సెపరేట్. మీరు చెప్తుంటే నాకు రామదాస్ సినిమాలో ఐస్ అన్ని చోట్ల తిరిగిన తర్వాత లాస్ట్ వాటర్ మిగులుతాయి. సో లాస్ట్ కి వచ్చేది ఎవరికంటే ప్రొడ్యూసర్, అందరూ తీసుకోక ఫైనల్. So you cannot decide your margins naturally, and we can based on the margins. Thousands of screens lo release avadam anedi, if I'm not wrong, that's the first time. And ఇప్పుడు 8,000 9,000 screens ఒకటేసారి రిలీజ్ అవ్వడం అనేది. అండ్ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు 1800-1900 crores ఏదో ఉంది గ్రాస్ బాక్స్ ఆఫీస్ వరల్డ్ వైడ్. ఇండియా ఓన్లీ ఇండియా 1300-1400 crores ఏదో ఉంటుంది. ఇప్పుడు తర్వాత నాకు తెలిసి ఇప్పుడు కొన్ని సినిమాల దగ్గరికి వచ్చినాయి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అంటే అడ్మిషన్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, అండ్ అప్పుల్లో టికెట్ ప్రైస్ 100 రూపీస్, 125 రూపీస్ అన్న. అంటే అప్పుడు బాహుబలి 2 10 crore టికెట్స్ ప్లస్ అమ్మేవాడు. 10 crore టికెట్స్
ఇప్పుడు ఏ సినిమా కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు లేటెస్ట్ ఆర్ఆర్ఆర్ కానీ బిగ్ కేజీఎఫ్ 2 కానీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ కూడా ఆ నెంబర్ దగ్గర రాలేమండి. 50% of that number they'll touch, but they might touch the value because ticket prices now 200 rupees 300 rupees adi. But in terms of actual admissions after Sholay I think was about 13 crores or 14 crores total tickets sold, but that was across 2-3 years adnet and appudu screen count that was the only form of entertainment and appudu idi after Sholay I think Bahubali is the highest admissions of అంటే మీ నంబర్స్ నాకు తెలియదు, ఈ ఫ్యాక్ట్ మీరు చెప్తే తెలిసింది నాకు. బట్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో కంపేర్ చేస్తే బికాస్ రాజమౌళి గారికి ఆల్రెడీ ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత హీ చేంజ్ ది ఇండస్ట్రీ అన్నట్టు ఒక లేబుల్ వచ్చేసిన తర్వాత అండ్ ఇద్దరు పెద్ద హీరోస్ లైక్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఇన్ ద సేమ్ మూవీ అంత మార్కెట్ ఉందనగా కూడా ఆ నంబర్ ఓన్లీ బాహుబలి 2 కి కంపేర్ చేస్తేనే అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకుంటే కూడా మీరు అప్పుడు వచ్చిన 1800 కోట్లకి ఇప్పటికి డిఫరెన్స్ పర్ టికెట్ కాస్ట్ ఇప్పుడు డబుల్ అయిపోయింది అట్లీస్ట్. అక్కడ చూసుకుంటే అది అడ్మిషన్స్ అంటే దట్ వాజ్ అంటే కమింగ్ ఆఫ్టర్ పార్ట్ 1 హైప్ అండి. సో వై కట్టపాకిల్ బాహుబలి కదా, వై కట్టపాకిల్ బాహుబలి అంటే అండ్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ అండి, అంటే చిన్న పిల్లల కాడి నుంచి 80-year-old వరకు ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్ ఎవ్రీవన్ అందరూ వాంటెడ్ టు సీ ద ఫిల్మ్. రైట్. అండ్ నేను ఒక ఇందాక బిగినింగ్ లో ఒక కాన్వర్సేషన్ లో మనం 3 months తర్వాత రిలీజ్ చేయాలి సినిమా అని ఫైనల్ గా మనం 1.5 year తర్వాత రిలీజ్ చేసాం. ఈ జూలై, అది ఏప్రిల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. సో ఆల్మోస్ట్ 2 years 1 year థింగ్ తర్వాత రిలీజ్. There was no difference. Actually, it was wrong. The original assumption that మనం 3 months తర్వాత రిలీజ్ చేయాలనేది actually was wrong. అంటే wrong అంటే it was not needed. But actually అంటే మేము వెనక్కి ఆలోచిస్తే ఎందుకు అనేది ఈ 1.5 years వెయిటింగ్ టైంలో హైప్ బిల్డ్ అయిందండి. రైట్. మోర్ దెన్ పీపుల్ ఫర్గెటింగ్. అంటే ఇప్పుడు తర్వాత టీవీలో చూసారు, మల్టిపుల్ టైమ్స్ టీవీలో చూసారు, సో చూడని ఆడియన్స్ కూడా చూసారు, థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ కదండి. తర్వాత మల్టిపుల్ స్క్రీనింగ్స్ లో టీవీ, యూట్యూబ్, తర్వాత స్ట్రీమింగ్ లేదనుకో, తర్వాత స్ట్రీమింగ్ లేదు అప్పుడులో. బట్ ఈ టీవీలో, యూట్యూబ్ లో పైరేటెడ్ ఇవన్నీ చూసి అండ్ కాన్వర్సేషన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ వాచ్డ్ ఇట్ కెప్ట్ ఇంక్రీజింగ్. సో దట్ ఇట్ సోక్డ్ ఇన్ దట్ పెంట్ అప్ థింగ్ క్రియేట్ అయ్యి ఇట్ వాజ్ లైక్ ఇట్ యాడెడ్ అనమాట. ఆ 1.5 years just added to the anticipation, curiosity, more people watching and word of mouth. So part 1 చూసి multiple times చూసి దీనికి ఇది questions it built up to that second part hype. అసలు జనరల్ గా ఎఫర్ట్స్ వైజ్ చూసుకుంటే పార్ట్ 2 కి నాకు తెలిసిన వరకు అయితే బడ్జెట్ కూడా ఎక్కువ ఆ సెన్స్ లో, అంతేనా సార్? యా, అంటే మేము అప్పుడు ఇంటెన్షనల్ గా వి స్కేల్డ్ అప్ ద బడ్జెట్. అంటే అప్పుడు విఎఫ్ఎక్స్ ఫస్ట్ పార్ట్ లో ఎంతో కొంత కాంప్రమైజ్ అయ్యాం, సెకండ్ పార్ట్ కాంప్రమైజ్ అవ్వలేము. అంటే అంత సక్సెస్ అయిన తర్వాత వీ హ్యావ్ టు అంటే మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో వెరీ హై. సో అన్నిటికీ ఇంకా వీ హ్యావ్ టు, సో మనం అనుకున్న దానికన్నా వీ స్పెండ్ ప్రొడక్షన్ కి. అండ్ మీకు ఆప్షన్ ఇవ్వకుండా ఒకటే ఆప్షన్ చెప్పాలంటే రెండిట్లో ఏది నచ్చింది మీకు పర్సనలీ? నాకు యాక్చువల్గా అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ పార్ట్ నాకు బాగా, సెకండ్ హాఫ్ లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో ఫస్ట్ హాఫ్, సెకండ్ పార్ట్ 2 ఫిలిం, ఫస్ట్ హాఫ్ పార్ట్ 2 బాహుబలి పార్ట్ 2 ఫస్ట్ హాఫ్ is my favorite. Okay. Up to the interval. Got it. Is my favorite. And first part lo second half I like. Okay. So the actual Bahubali part, the Bahubali stuff. Yeah. Got it. Okay. ఇప్పుడు OTT యాజ్ అ మీడియం అనుకుంటే ఆల్మోస్ట్ అందరి చేతిలో ఉంది, అందరి ఇంట్లో ఉంది. ఇవాళ రేపు టీవీ కేబుల్స్ కట్టకపోయినా డైరెక్ట్ గా OTTకి అయితే పెట్టుకుంటున్నారు. సో ఈ సెగ్మెంట్ లో నాకు డౌట్ ఉండేది అనమాట. జనరల్గా ఇప్పుడు ఇఫ్ నేనే ఒక రోజు ఓటీటీలో ఒక మూవీ చూసా, ఇంకో రోజు థియేటర్లో మూవీ చూసా. ఓటీటీ మా ఇంట్లో నేను ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు పాజ్ చేసుకోవచ్చు, రాత్రి చూడొచ్చు, పొద్దున్న చూడొచ్చు. నైట్ చూసిన మూవీ బాగుంటే పొద్దున నేను టైం వేస్ట్ చేసుకొని చూస్తా. అదే మూవీ థియేటర్ అనుకోండి, అదే పర్టికులర్ స్లాట్ లో ఆ 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చొని 3 గంటలు చూసి బయటకు వస్తా. కానీ నాకు ఇక్కడ ఓటీటీ లిబర్టీ ఉంది, నచ్చకపోతే ఇంకో మూవీకి వెళ్ళిపోదాం. థియేటర్లో వచ్చేసరికి ఆ లిబర్టీ లేదు కదా సార్. ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, అంటే ఓటీటీ రిలవెన్స్ ఏదైతే వచ్చిందో మూవీస్ కూడా దాని ప్రకారం మారుతున్నాయా? అంటే వాట్ స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానివ్వండి, బికాస్ జడ్జ్మెంటల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే బేసికలీ వాట్ యూర్ సేయింగ్ ఇస్ అండి, ద అటెన్షన్ స్పాన్ ఇస్ రెడ్యూసింగ్. రైట్. సో మూవీ థియేటర్కి వెళ్ళామంటే యూ నీడ్ టు అటెన్షన్ స్పాన్, ఐ నీడ్ టు కీప్ ద ఆడియన్స్
engaged for the 2 hours or 2.5 hours. That is the this thing. Because ఇక్కడ ఇంట్లో అంటే అది తగ్గితే ఇట్స్ సేమ్, ఇక్కడైనా అక్కడైనా యూ హావ్ టు కీప్ దెమ్ ఎంగేజ్డ్. ఇక్కడంటే బయటకు వెళ్తారు, అక్కడైతే బయటకు వెళ్ళారు. బట్ ది థింగ్ ఇస్ ఫిలిం ఏంటంటే there are certain, మీరు you spoke about the అంటే advantages of watching at home. I can go to another content, I can go to ఇంకోటి చూసుకుంటాను, ఈజీ మళ్ళీ చూసుకుంటాను మల్టిపుల్ టైమ్స్ అని. ఫిలిం నా ఉద్దేశంలో ఏంటంటే థియేటర్లో చూస్తే ఇట్స్ అ గ్రూప్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో మీరు చూసినప్పుడు మీరు ఒకళ్ళు, మీరు ముగ్గురు నలుగురు, వాట్ ఎవర్, ఇట్స్ మోర్ 1-to-1 or intimate personal experience. So it is like watching cricket match at home versus watching in the stadium, right? So that energy of a large audience is different. So ఇప్పుడు ఒక స్పెక్టికల్ ఫిలిం ఉందనుకోండి, కల్కియో లేకపోతే పెద్ద స్టార్ ఫిలిం ఆర్ బాహుబలి ఆర్ RRR, ఆడియన్స్ లో అంతమందిలో చూస్తుంటే వాట్ యు ఫీల్ is that and collective is different from, you won't feel that same energy at home. Yeah. So that is what a film has to do if it has to work in a theater. And it has to be, and about comedy undanukondi, Jatratnal example, just top of the mind. అది ఇంట్లో చూసిన దానికన్నా థియేటర్ లో చూస్తే you'll enjoy it more, right? Because we get influenced by the everybody is laughing, collectively we'll laugh more. True. So నా పర్సనల్ ఒపీనియన్ లో like this wow factor ఉన్న films, beautiful, huge scale, wow shots, fantastic shots, larger than life, ఇలాంటి ఉన్నప్పుడు collective గా we want to feel that energy, and live energy, right? Adi, I think that is the kind of films that will work in theaters. Intimate ga ante drama, emotional, very interpersonal drama, high emotion, alantidi it doesn't matter pakna, it's more, for me it is more personal, 1-to-1, right? So I'll get engrossed. The drama work outunte I'll get engrossed. True. Adi intlo is still fine, right? But overall ga, whether at home or there, you have to keep them engaged. So, that is adi pedda challenge andu ante ippudu ee short form content and lots of options, memes ee anto vachin tarvata immediate instant gratification vachestunది, right? So anta overload of content lo keeping an audience engaged is very true, sir. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఫిలిం థియేటర్ లో ప్రొజెక్షన్ రూమ్ లోంచి చూస్తే ఎన్ని స్క్రీన్స్ లైట్ అప్ అయి ఉన్నాయని చూస్తే మీకు సినిమా అర్థమైపోతుంది. ఎంతమంది రికార్డ్ చేస్తే తెలిసిపోతుంది పైనుంచి. అంటే లైట్, చాలా మంది సినిమా నచ్చిపోతే ఇక్కడ సినిమా ఇక్కడ చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఇలా లైట్ అప్ అయితే ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. ఇలా ఇక్కడ నచ్చట్లేదు. జనరల్లీ you do that అంటే చెక్ చేస్తారా? అంటే జనరల్లీ అంటే నేను అంటే ప్రొజెక్ట్ రూమ్ కాకపోయినా జనరల్ గా యూ కెన్ సీ అండి ఆడియన్స్. అంటే చాలా ఇప్పుడు ఈజీగా, ఇప్పుడు కొంచెం సీన్ అక్కడ కొంచెం లాగ్ బోరో కొడుతుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇంకోటి నౌ ఇట్ ఈస్ ఆల్ డిజిటల్ కాంటెంట్, రీల్స్ వెళ్ళాయి. అప్పుడు ఏమనేవారంటే ప్రొజెక్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత, సో ఆ ప్రొజెక్షనిస్ట్ అక్కడ నుంచి ప్రొజెక్షన్ రూమ్ నుంచి క్లియర్ గా వ్యూ ఉంటుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అప్పుడు ఇవన్నీ లేవు, ఫోన్లు లేవు, బట్ అక్కడి నుంచి బాడీ లాంగ్వేజ్ అవన్నీ ప్రొజెక్షనిస్ట్ కెన్ సీ. అండ్ లూ బ్రేక్ అని జనాలు బయటకు వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు, ఎక్కడ ఒక సాంగ్ వచ్చిందని సడన్ గా అందరూ ఒక లేసి యూనో యూరినల్స్ కానీ ఇలా బయటకు వెళ్తాం, మాస్ మూవ్మెంట్ కనిపిస్తాయి కొంచెం పైనుంచి అయితే యూ కెన్ ఈజీలీ. సో వాళ్ళు అప్పుడు చూసి ఫస్ట్ షో అవగానే వాళ్ళు ఎడిట్ చేసి తీసేసి మొత్తం స్టిచ్ చేస్తారు, సాంగ్ లో అందరూ లేచిపోతున్నారు. అంటే తీసేవారు వాళ్ళు, ఆ సాంగ్ తీసి మళ్ళీ జాయిన్ చేసి ఆ సాంగ్ మీరేమన్నారా ప్రొడ్యూసర్స్ ఏమన్నారా దానికి? అంటే అసలు అంత కంట్రోల్ ఉండదు అక్కడికి వెళ్ళేపాటికి ఎవరు.
ప్లస్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఓకే ఎందుకంటే వాళ్ళు కట్ చేసి అది తీసేసి వాళ్ళు లేపేసారు. ఓకే, అంటే జస్ట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ప్రొజెక్షన్ దాకా పక్కకు పెడితే మూవీ ఎప్పుడన్నా ఇప్పుడు మర్యాద రామన్న లాంటి సినిమా తీసినప్పుడు, మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఆర్ పంజా కానీ వేదం లాంటి సినిమాలు తీసినప్పుడు, అంటే రఫ్ కట్ అయిన తర్వాత డిడ్ యూ ఫీల్ అరే దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఏమైనా అనుకుని ఏమైనా కేసెస్ ఉన్నాయి సార్? అంటే యాక్చువల్గా ఫన్నీ స్టోరీ, బట్ అంటే మర్యాద రామన్న నాకు రఫ్ కట్ చూపించారు రాజమౌళి, నేను ప్రసాద్ కి చూపించారు. మాకు అప్పుడులో మేము అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ అంటే వేదము, అది మా ఫస్ట్ ఫిల్మ్. యాజ్ మా అంటే నేను అంటే యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ నేను మా రాఘవేంద్రరావు సినిమాల కింద, మా మామగారు ఫాదర్ ఇన్ లాస్ మూవీస్ కింద నేను పనిచేసాను. బట్ మా ఓన్ ప్రొడక్షన్, మా ఓన్ బ్యానర్, మేము డబ్బులు పెట్టి తీసింది ఫస్ట్ 2 ఫిల్మ్స్ వేదం అండ్ మర్యాద రామన్న. ఓకే, అండ్ మర్యాద రామన్న వాజ్ అది అన్నమాట. సో అంతా షూటింగ్ అయిపోయింది, అంతా రఫ్ ఎడిట్ చేసి చూపించారు. దాంట్లో సౌండ్ అంటే డబ్బింగ్ అవ్వలేదు ఇంకా, ప్లస్ మ్యూజిక్ లేదు, ఎక్స్పీరియన్స్ ఉండదు బేసిక్లీ, మ్యూజిక్ లేదు, ఏం లేదు, జస్ట్ అలా ఫుటేజ్ అని అలా సెట్ చేసి చూపించారు. రాజమౌళి, ఫాదర్ విజయన్ ప్రసాద్ గారు, నేను ప్రసాద్ చూస్తే అంత అయిపోయిన తర్వాత అంటే మీరు అన్నట్టు నా ఫేస్ లో ఏం తెలీదు, బట్ మా ప్రసాద్ ఫేస్ లో చిన్నగా అయిపోయింది. నాకు బాగా గుర్తు, అప్పుడు రాజమౌళి అండ్ రమ చిన్న అంటాం, నువ్వేం టెన్షన్ పడమాక, సినిమా బాగుంటుంది, నువ్వేం భయపడద్దు అని. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అంటే జడ్జ్ అండ్ ఆ లెవెల్లో, అన్లెస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అంటే వాళ్ళు చూసేటప్పుడు దీంట్లోనే వాయిస్ ఎలా ఉంటుంది, మ్యూజిక్ ఎలా వస్తుంది, ఎక్కడ ఏది సపోర్ట్ అవుతుంది, ఏది అనేది దే కెన్ మేబీ మనకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి అర్థం, క్రియేటర్స్ దే విల్ అండర్స్టాండ్. ఇప్పుడు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు రఫ్ కట్ అలా వేసేసినా చూపించినా అర్థమైపోతుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇప్పుడు మాలాగా ఎస్పెషల్లీ బిగినింగ్ స్టేజెస్ లో ఇప్పుడు కూడా జస్ట్ రఫ్ కట్ చూసి, అంటే ఒకటి వీఆర్ సో అటాచ్డ్ టు ద ఫిలిం అండి, వి వాంటెడ్ టు అండ్ సో ఆబ్జెక్టివిటీ తక్కువ ఉంటుంది, అండ్ వర్కౌట్ అవుతుందేమో, కరెక్ట్ అనేమో, బానే ఉందేమో, ఇట్స్ ఆల్ అబౌట్ హోప్ కదా సార్, ఇట్స్ ఆల్ అబౌట్ హోప్. సో అందుకని జడ్జింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. జడ్జింగ్ ఎ ఫిలిం బిఫోర్ రిలీజ్, ఈవెన్ ఆఫ్టర్ ఇట్ ఇస్ ఫుల్లీ డన్ ఆల్సో, అంతా అయిపోయిన తర్వాత కూడా అంటే మల్టిపుల్స్ టైమ్స్ చూసేసి ఉంటాం, డిఫరెంట్ స్టేజెస్ లో చూసుంటాం, స్క్రిప్ట్ లో చదువుంటాం, ఇవన్నీ. సో లాట్ ఆఫ్ అజంప్షన్స్ వెళ్ళిపోతాయి కొన్ని. అందుకని కొన్ని తర్వాత ఆడియన్స్ చూసినప్పుడు ఇలా ఇది ఎలా మిస్ అయ్యారో అనిపిస్తుంది కొంతమందికి ఒక్కదప్పుడు. బట్ ఏంటంటే మనం 1 year or 2 years వీఆర్ లివింగ్, ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి మిస్ అవుతాయి. బట్ గుడ్ ఎడిటర్స్ అండ్ గుడ్ డైరెక్టర్స్ can see it and judge. ఆ కాంబినేషన్ బాగుంటుంది. గెటింగ్ బ్యాక్ టు అగైన్ ది ఓటీటీ దాని గురించి, జనరల్లీ ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయ్యే ముందు లేకపోతే థియేట్రికల్ రైట్స్ లాగా మన ఓటీటీ రైట్స్ లాంటివి అమ్మేస్తారు. ఓటీటీ ప్లాట్ఫామ్ పలానా నెట్ఫ్లిక్స్ లేకపోతే ప్రైమ్, హాట్స్టార్, దే ఆర్ అక్వైరింగ్ ది రైట్స్ ఆఫ్ దిస్ మూవీ అన్నట్టు ఉంటుంది. దేర్ ప్రొడ్యూసర్ గెట్స్ దేర్ మనీ ఇస్ వాట్ ఐ నో. అంటే ఒక 50 కోట్లకో 10 కోట్లకో 2 కోట్లకో మూవీ వెళ్ళిపోతుంది వాళ్ళకి, దే గెట్ ద రైట్స్. బట్ ది అదర్ సైడ్ వీళ్ళు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎట్లా మనీ మేక్ చేస్తుంది అనేది ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ డౌట్. ఒక 2 podcasts లో ట్రై చేసినాను లాగడానికి, బట్ నాకు అంత ప్రాపర్ ఆన్సర్ రాలేదేమో. బట్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్. అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ సింపుల్ మ్యాటర్ అండి. దేర్ ఆర్ two types. One is subscription based, so the money has to come from subscribers, right? So meer Netflix gaani Amazon తీసుకుంటే they're all subscriber based. So మీరు all subscribe చేశారు కాబట్టి ఆ subscription amount has to pay for that content. And because అంటే every month కొత్త content వస్తుంది కాబట్టి subscribers will keep retention ఉంటుంది. Sometimes additional subscribers, ఇప్పుడు ఈ ఫిలిం వస్తుంది కాబట్టి కొత్త సబ్స్క్రైబర్స్ విల్ కీప్ యాడింగ్, రైట్? సో బిట్వీన్ ఫిలిమ్స్ అండ్ ఈ సిరీస్ కాంటెంట్, ఈ కాంటెంట్ ఉంది కాబట్టి పీపుల్ సబ్స్క్రైబ్. సో సక్సెస్ మెజర్ ఏంటంటే, ఇప్పుడు ఒక కాంటెంట్ సక్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఆ కాంటెంట్ పెడితే కొత్త మంది సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు
అనేది in that period for that film is a measure. అంటే ఎలా అంటే they have lot of data to అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు వీళ్ళు దీనికి వచ్చారా, ఏ కంటెంట్ కి వచ్చి సబ్స్క్రైబ్ చేశారు అనేది దే కెన్ అండర్స్టాండ్. రైట్. అండ్ ల్యాండింగ్ లో ఎక్కడ ల్యాండ్ అయ్యాం, ఎక్కడి నుంచి ఏ పేజ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసాం. ఇప్పుడు నేను బాహుబలి అని క్లిక్ చేశాను, బాహుబలి అంటే నెట్ఫ్లిక్స్ వెళ్ళింది, అక్కడ వెంటనే నేను సబ్స్క్రైబ్ చేశాను అనుకోండి. సో ద ఇంటెంట్ ఈస్ మోస్ట్లీ బికాస్ యూ వాంటెడ్ టు వాచ్ బాహుబలి కాబట్టి యూ సబ్స్క్రైబ్. సో అలా there are a lot of data analysis that they can do, and very complex data that so but their subscription is their revenue source. And every content has to bring them additional subscribers. That is the primary this thing. Right. The other is of course meek telsinde is ad based, right, which is how much ads is the content generated. So these are the two models. Got it. సరే, ఇప్పుడు నాకు రీసెంట్ గా ఈ పుష్ప మూవీ అప్పుడు కొంచెం డౌట్, అంటే కొన్ని డౌట్స్ అరైజ్ అయినాయి బేసిక్లీ ఇంటర్నల్ గా మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత బిగ్ మూవీస్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ లాంటి మూవీస్, ఇప్పుడు సలార్ లాంటివి, లేకపోతే KGF 2 ఇలాంటి మూవీస్ ఆ తర్వాత రిలీజ్ అయినాయి. సో పుష్ప ఒక హైప్ క్రియేట్ చేసింది అనుకోండి, ఆ క్యారెక్టర్కి ఇంకో పార్ట్కి వెయిట్ చేయాలి చూసేవాడు. పార్ట్ 2 కూడా వస్తుంది కాబట్టి పుష్పకి. ఈ పార్ట్ 2 మూవీ స్క్రిప్ట్ మొత్తం లాక్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ దిస్ న్యూ మూవీస్, అంటే బిగ్ మూవీస్, ఈ బిగ్ మూవీస్ వచ్చి వీటిని డిక్టేట్ చేస్తాయా, అంటే ఈ స్క్రిప్ట్ మారడం, లేకపోతే ఆ హీరోకి ఎలివేషన్ అలా వచ్చినప్పుడు పీపుల్ గాట్ యూస్ టు దట్ మాస్ ఎఫెక్ట్ కాబట్టి ఈ మూవీ మళ్ళీ మారుతుందా, ఇంటర్నల్ చేంజెస్ అవుతాయా అనే డౌట్ వచ్చింది. లైక్ ఇఫ్ యూ మేక్ ఇట్ మోర్ ఈజియర్ ఫర్ ది ఆడియన్స్ ఆల్సో, లైక్ పుష్ప 2 మూవీకి మొత్తం స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, షూట్ కూడా అయిపోయింది. అయిన తర్వాత పెద్ద మూవీ రిలీజ్ అయింది, ఇంచుమించు కొన్ని సీన్స్ మ్యాచ్ అయినాయి, లేకపోతే ఈ హీరో ఎలివేషన్ అక్కడ బాగుంది, ఈ డైరెక్టర్ లేకపోతే హీరోనో కూర్చున్నప్పుడు ఇఫ్ దే ఫీల్ వి నీడ్ టు మేక్ మోర్ చేంజెస్ అండ్ మేక్ ఇట్ మోర్ ఈజియర్ టు వాచ్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ టు వాచ్, అలాంటి అంత పెద్ద కాస్ట్లీ ఇష్యూస్ కదా అవి, జనరల్ అట్లా అవుతే హౌ డు యూ రియాక్ట్? అంటే ఉందండి డెఫినెట్లీ. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు వెరీ సిమిలర్ స్క్రిప్ట్ లో సీన్ వెరీ సిమిలర్ గా వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ మారుస్తారు. ఎందుకంటే యూ డోంట్ వాంట్ ద సేమ్ ఇది దిస్ థింగ్. ఎలివేషన్స్ అలా నాకు తెలిసి అది పెద్ద ఉండదు, బట్ టేకింగ్ కానీ ఒక సర్టన్ షార్ట్ కానీ సిమిలారిటీస్, బాగా క్లోజ్ సిమిలారిటీస్ అనిపిస్తాయి, ఆర్ క్యారెక్టరైజేషన్ కానీ ఆర్ ఇది కానీ ఏమవుతుందంటే మెనీ టైమ్స్ మనం అనుకుంటే ఇంకొకళ్ళు 2-3 కూడా అలాగే అనుకోవాలి. సేమ్ స్క్రిప్ట్ రైటింగ్ లో సేమ్ స్క్రిప్ట్ 2-3 వర్క్ చేస్తుంటారు, సేమ్ స్టోరీ 2-3 వర్క్ చేస్తుంటారు, ఆర్ సేమ్ ఫ్యూ సీన్స్ ఒకలాగానే వస్తాయి. సో అలాంటి వచ్చినప్పుడు ఒకటి ముందులో వచ్చేసిందంటే తర్వాత వచ్చే వాళ్ళకి అది మళ్ళీ సేమ్ అదే కదా. నాకు తెలిసి అంటే సీక్వెల్స్ అని కాదు, బట్ నాకు తెలిసి ఒకళ్ళు ఫుల్ స్టోరీ రాసిన తర్వాత రెడీగా షూటింగ్కి వెళ్దాం అనే టైంకి ఒక సినిమా, ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయింది. ఆ ఇంగ్లీష్ సినిమా ఆల్మోస్ట్ అలాగే ఉండింది. వాళ్ళకి తెలియదు, ఏమీ సంబంధం లేదు, వీళ్ళు డెవలప్ చేసుకున్నారు, వీళ్ళు రెడీగా ఉన్నారు. బట్ ఇంకో సినిమా రిలీజ్ చూస్తే అది ఆల్మోస్ట్ అలాగే. సో మొత్తం స్క్రాప్ చేసి మళ్ళీ మొత్తం కొత్త అంటే స్క్రిప్ట్ రాసుకోవాల్సి వచ్చింది. అవుతాయి, అలా అవుతాయి అన్ఇంటెన్షనల్ గా. ఇది అంటే సిమిలారిటీస్ ఉన్నప్పుడు, అంటే మోస్ట్ లైమ్ మొత్తం స్క్రిప్ట్ ఎవరు అవ్వదు, బట్ డెఫినెట్ గా ఫ్యూ సీన్స్ ఇక్కడ, ఫ్యూ క్యారెక్టరైజేషన్స్, ఫ్యూ ఇది అయ్యి మరీ సిమిలర్ గా ఉంటే సో కొద్దిసేపు మనం మీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా, యువర్ డిఫరెంట్ రోల్ ఇన్ స్టార్టప్స్, మల్టిపుల్ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అంటే ప్రొడ్యూసర్స్ మెంటాలిటీ నుంచి ఆలోచిస్తున్నాను నేను, ఎంత పెట్టాం ఎంత వచ్చింది అనేది జనరల్గా ఎవరైనా అట్లా ఆలోచిస్తారు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్కి ఆర్ మా బాబాయ్కి అట్లాంటి వాళ్ళకి కూర్చోబెట్టి, బాబా ఇట్లా ఒక స్టార్ట్అప్ ఉంది, ఆ స్టార్ట్అప్ వాల్యుయేషన్ 100 crores, మనం ₹1 ఇస్తే మనకి 1% ఇస్తారు అని చెప్తే వాళ్ళకి ఎక్కదు. బట్ మీకు జనరల్లీ డూ యూ బిలీవ్ ఇన్ దిస్ వాల్యుయేషన్ గేమ్ ఇన్ ద స్టార్ట్అప్స్? అంటే స్టార్ట్అప్ కి ఫ్యూచర్ ఉంది, నేను పెడతాను అన్నట్టు ఉంటారా? నేను ఇన్వెస్ట్ అండి, ఐఎమ్ ఎన్ ఏంజల్ ఇన్వెస్టర్. దట్స్ వాట్. అందుకే అంటే హౌ డు యూ కన్సిడర్ దోస్ వాల్యుయేషన్స్? సో నేను వాల్యుయేషన్స్ కన్నా, అంటే వాల్యుయేషన్స్ ఆర్ నెసెసరీ అండ్ ఫైనలీ కమ్ టు దాట్. నాకేంటంటే హూ ఆర్ ద పీపుల్ బిహైండ్ ఇట్, అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు ఒక గుడ్ ఫీలింగ్ వచ్చిందా, అండ్ ఫస్ట్ అదే, అండ్ వాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంది, టెంపర్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఎంత జెన్యున్ గా, ఎంత అథెంటిక్ గా, ఎంత కమిటెడ్ గా ఉన్నారు, అండ్ ఎంత ఎర్నెస్ట్ గా, దట్ అంటే బేసిక్ మెంటాలిటీ వాళ్ళ టీమ్
టీమ్ ఎలా ఉంది అనేది. దెన్ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, అది ఆ ప్రాబ్లమ్ అంటే నాకు రిలేటబుల్ కాదా. సమ్ టైమ్స్ మంచి ప్రాబ్లం ఉంటుంది, మంచి సొల్యూషన్ ఉంటుంది, బట్ మైట్ నాట్ నాకు ఎక్సైటింగ్ గా అనిపించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ కొంతమందికి ఎక్సైటింగ్ ఉంటుంది. అది ఈజ్ ఇట్ సంథింగ్ దట్ ఈస్ దెన్ ఇప్పుడు ఈజ్ ఇట్ స్కేలబుల్. ఇది జార్గన్స్ వస్తాయి కదా, టైమ్ అవన్నీ వస్తాయి, బట్ అది అవన్నీ అవాయిడ్, అవన్నీ చేసినా కూడా అవన్నీ కాకుండా అసలు జనరల్ గా అసలు ఏంటి ఇది 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 ఎంతవరకు వెళ్ళగలదు అంటే ఒకటి ఏంటంటే ఇట్ కెన్ బి లైఫ్ స్టైల్ బిజినెస్. ఇట్ విల్ బి మేకింగ్ మనీ, ఇట్ విల్ బి ఒక ఎక్స్ అమౌంట్ వస్తుంది అవుతుంది అది ఉంటుంది. ఆర్ ఇది పెరిగి ఒక స్కేల్కి వెళ్ళొచ్చా. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. దాన్ని బట్టి ఓకే what is it that I want to put in, and నా appetite ఎంత ఉంది దీంట్లో, that is the this thing. But నేను I like to invest and I like to, అంటే నాకేంటంటే I like to mentor and support. ఫాలో అప్ క్వశ్చన్ అదే ఉండింది, హౌ ఫార్ డూ యూ ట్రావెల్, అంటే ఒకరికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత ట్రావెల్ చేస్తారు అంటే some are very straightforward and some అంటే వాళ్ళకి పెద్ద అవసరం ఉండదు, just the money component is good enough to kick start and first seed investment, especially నేను కొంచెం ఎర్లీ రౌండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను, seed investment and not so ఆ seed investment. Is it because the valuations పెరిగిపోతాయనా లేకపోతే లేదు, అంటే నా టికెట్ సైజ్ కి that is where I can అంటే నెక్స్ట్ రౌండ్స్ లో it will be big amounts and I don't want to and I'm not in that actually requirement పెరిగిపోతుంది, expensive. So అక్కడ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ వస్తారు. నేను ఎర్లీ సీడ్ రౌండ్స్ లో అట్లా I like to risk is higher but I like to and also that is where అంటే అక్కడ మెయిన్ సపోర్ట్ కావాల్సింది మోస్ట్ పీపుల్ ఇస్ అట్ దట్ లెవెల్. అంటే ఒకసారి నెక్స్ట్ రౌండ్కి వెళ్తే ఇంకా అక్కడ సంబడి ఎల్స్ విల్ పిక్ ఇట్ అప్ వన్స్ దే గెట్. సో అక్కడ ఐ లైక్ టు దిస్ థింగ్. సో ఐ లైక్ టు వన్ ఇస్ వెరీ సమ్ ఐ హావ్ వేర్ ఐ హావ్ జస్ట్ ఇన్వెస్టెడ్ అండ్ దే యూజ్ దట్ యాజ్ a catalyst to then this thing. The other is where I spend quite a bit of time talking to them, understanding the problem, what can be done and all that. రెండు చేస్తాను. మీరు స్టార్ట్అప్ రన్ చేసినప్పటికీ ఇప్పటికీ ఈకోసిస్టమ్ ఎలా ఉంది అంటే అట్లీస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్? ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు వెన్ నేను the scale itself, number of startups, అంటే నాకు నెంబర్స్ ఇమిడియట్ లేదు కానీ ఇట్స్ లైక్ 100x or something, 100x or 1000x. అప్పుడు ఎక్స్పోజర్ కూడా పెరిగిపోయింది కదా, 1000 మంది చేస్తున్నారు. ఎక్స్పోజర్ పెరిగిపోయింది. మేము స్టార్టప్స్ అంటే నేను చేసింది 98 లో వాజ్ మై ఫస్ట్ స్టార్ట్. 2001 లో కదా దీనిలో దిగింది. 2001 స్టార్ట్ చేసాను. అది ఫెయిల్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేసాను, బీడియా స్టార్ట్ చేసాను. బట్ దట్ వాజ్ మై, అప్పుడులో ఇట్స్ వెరీ ఎర్లీ డేస్. బట్ అప్పుడు కూడా దేర్ వాజ్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ ట్రైయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఇప్పుడు ద కైండ్ ఆఫ్ అంటే ప్రాబ్లమ్స్ ఇదివరకు కొన్నే ఉండే. అంటే ఐటీలో కొన్ని ఇది ఐటీ స్టార్ట్అప్ కానీ ఐటీలో కొంత ఇది కానీ అలా ఉండే. ఇప్పుడు ద ప్రాబ్లమ్స్, డైవర్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు స్టార్ట్అప్స్. అంటే ఫ్రమ్ అగ్రికల్చర్ టు టెక్నాలజీ టు మీడియా టు ఇప్పుడు ఏఐ, అంటే హ్యూజ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ టు దట్. అప్పుడులో ఇట్ వాస్ మోర్ నారోవర్. గాట్ ఇట్. ఆల్సో సార్, అంటే జస్ట్ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇప్పుడు మీరు స్టార్ట్అప్స్ చూసారు, మూవీ ఇండస్ట్రీ కూడా చూసారు కాబట్టి, ఇఫ్ యూ నీడ్ టు రీస్టార్ట్ యువర్ జర్నీ ఆర్ నెగిటివ్ సైడ్ ఆలోచించకుండా, లైక్ ఏం లేదు మీ దగ్గర ₹1 కోటి ఉన్నాయి చేతిలో, ఇప్పుడు ఇఫ్ యూ నీడ్ టు రీస్టార్ట్, ఎటు సైడ్ వెళ్తారు, చేస్తే ఏం చేస్తారు? మూవీ ప్రొడక్షన్కి వెళ్తారా లేకపోతే స్టార్ట్అప్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా? అంటే ఒట్టి ₹1 ఉంటే ఇంట్లో బ్యాంక్ లో పెట్టుకుని అది చేంజ్ ద క్వశ్చన్. అయితే ₹1 ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఐ వుడ్, నేను ఇప్పుడున్న దీంట్లో అయితే మీడియా రిలేటెడ్ స్టార్ట్అప్స్ లో అయితే ఐ వుడ్ ఇన్వెస్ట్. ఓకే మనం రెడీ ఉందాం ఒకసారి. సార్ మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కూర్చుంటారు, బికాజ్ వీ హావ్ మెనీ ప్లాన్స్. ఓకే, నేను మజాగా సీరియస్ చెప్తున్నాను. No, definitely. Come on, I'll listen to you. So, media tech space is where naku, that is where I feel. Right. And the convergence of media and technology. Right. Is where నాకు బాగా ఇంట్రెస్ట్. నేను వేరే వాటిలో కూడా ఇన్వెస్ట్ చేశాను యాక్చువల్గా, కొన్ని పేడ్ ఆఫ్ వెల్ వేరే సెక్టర్స్ లో. బట్ నాకు మెయిన్ ఇస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియా టెక్నాలజీ అండ్ సంథింగ్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఈ స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ సంబంధించి మేబీ కొంచెం అడ్వైజెస్ లా ఉంటాయి కాబట్టి ఒక 2-3 ఫాలోఅప్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్.
ఇఫ్ ఐ ఆస్క్ యూ, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక జనరల్ ఫౌండర్స్ మీద ఎక్కువ బెట్ చేస్తారు కాబట్టి, ఆఫ్ కోర్స్ ఐడియాస్ మీద, మార్కెట్ వాలిడేషన్, బట్ మెయిన్ ఫౌండర్స్ మీద కాబట్టి, ఇఫ్ ఐ ఆస్క్ యూ 3-4 అంటే మరి ఎన్నైనా చెప్పండి కానీ ఒక 3-4 క్వాలిటీస్ ఇవి ఖచ్చితంగా చూస్తా ఫౌండర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫౌండర్ తో మాట్లాడేటప్పుడు, న్యాచురల్ ఒక ఇన్వెస్టర్ తో మాట్లాడేటప్పుడు, ఫౌండర్ ఒకవేళ 2-3 బిజినెస్లు చేస్తే నేను ఇవ్వను అన్నట్టు ఆయన మెంటాలిటీ ఉండింది. అట్లా డూస్ అండ్ డోంట్స్ లాగా ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ 3-4. వన్ ఈజ్ అంటే డిపెండింగ్ ఆన్ ద సెక్టర్ అగైన్, బట్ నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే వన్ ఈజ్ ఆఫ్ కోర్స్ అసలు న్యాచురలీ హౌ దే ఆర్ కమింగ్ అక్రాస్ అండ్ దట్ ఈస్ కీపింగ్ అసైడ్, వాట్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈజీ ఫిట్ ఆర్ నాట్ అన్నట్టు. అంటే ఫిట్ అని కాదు, అంటే ఎక్కడి నుంచి ఏ కాంటెక్స్ట్ నుంచి వస్తున్నారు అంటే ఇప్పుడు ర్యాండమ్ ఏదో ఫీల్డ్ నుంచి వచ్చి ఏదో ట్రై చేస్తున్నారు, ఆర్ ఏదో చదివి చేయకూడదని కాదు, బట్ యూ కెన్ స్టడీ సంథింగ్, been doing something and then now want to do something. There should be something, but అంటే ఆ కన్సిస్టెన్సీ ఉందా లేదా, అండ్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. సో బట్ ఈజియెస్ట్ ఈస్ ఐమ్ సేయింగ్, ఇప్పుడు యూఆర్ ఫ్రమ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూఆర్ IIT, you worked in one tech company. Okay. Now you're coming and starting one tech product company. Right. That is a very straightforward, simple. Naturally. You can compound you can understand. లేదు ఇప్పుడు టెక్ నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు సినిమా తీయాలి అంటే ఆర్ ఐ వాంట్ టు సాల్వ్ అంటే ఇప్పుడు నాకు బయట నుంచి కొంతమంది వస్తారు, అండ్ కొంతమంది అంటే I've seen అంటే వేర్ ఇప్పుడు బయట నుంచి చూసి, అంటే బయట నుంచి అంటే నాకు మీడియా ఫిలిం ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు, బట్ బయట నుంచి చూస్తున్నా, అంటే బయట నుంచి యాజ్ ఎ ఆడియన్స్ ఆర్ ఎ స్పెక్టేటర్ ఐఎమ్ సీయింగ్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ యూ ఫీల్ యూ కెన్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్. అది అలా కాదు కదా, మనం ఇంకా సింపుల్ గా ఇంకా బాగా చేయొచ్చు కదా. సో నేను ఐ వాంట్ టు ప్రొవైడ్ అ సొల్యూషన్ ఫర్ దట్. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ వన్. అంటే లోపల దిగితే కానీ తెలియదు దాంట్లో ఎన్ని. సో మీరు ఆ స్పేస్ లో పనిచేసి ఉండి, ఆ స్పేస్ నుంచి నేను ఈ స్పేస్ లో చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను వస్తున్నాను అనేది వేరు, నేను బయట నుంచి చూశాను కాబట్టి వచ్చి నేను చేస్తున్నాను అనేది వేరు. బట్ బ్రాడ్లీ దట్స్ వాట్ ఐ లుక్ ఎట్, వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్ సర్టన్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్, దే హావ్ ఫేస్ దట్ పెయిన్ పాయింట్. ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ సిచ్యువేషన్ లో ఆ పెయిన్ మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం ట్రై చేస్తున్నాం అంటే that is right. Also, you think early stage startups lo founders age matter ani mana, do you think like that? That's a tricky question. Ante conventional sense it matters, and the younger అంటే ఫ్రమ్ జనరల్ గా ఐఎమ్ సారీ టు కట్ యు, అంటే 18-19 ఇయర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా స్టార్ట్అప్ పెడదామని ఆ సెన్స్ లో. సో 18-19 is too early in my opinion. 18-19 is too early. Mid-20s and later is a sweet spot, right? అంటే certain exposure, certain experience, certain pain points you have to face to thing, and there are not to right, there are geniuses, there are born case studies unnai kada. Yeah, so not the right way, and there are super talented, super genius kids, but నేను అలా ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుతాను broadly, and also they have the energy and the thing, but more and more నాకు తెలిసిందంటే ఏజ్ ఇస్ నాట్ అంటే మెనీ టైమ్స్ ఏమంటారంటే ఓల్డర్ ఏజ్ అయ్యేపాటికి యూఆర్ నాట్ సూటెడ్ ఫర్ అని కూడా ఉంటుంది. అంటే ఒక విధంగా చూస్తే అమౌంట్ ఆఫ్ డ్రైవ్, కమిట్మెంట్, ఇప్పుడు వెన్ ఏమీ లేనప్పుడు ద ఫైర్ ఇన్ యువర్ బెల్లీ, వెన్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు 20 years తర్వాత యూ హ్యావ్ డన్ ఫర్ సో మెనీ థింగ్స్, నౌ యూ వాంట్ టు డూ సంథింగ్. సో అలాంటివి ఉంటాయి కానీ, బట్ పుట్టింగ్ అసైడ్ ఆల్ దట్, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ క్రైటీరియా. కొంచెం అగైన్ అడ్వైజరీ కాంటెక్స్ట్ లో సార్, అంటే జనరల్ గా అవుట్ ఆఫ్ కన్సర్న్ విత్ డ్యూ రెస్పెక్ట్, జనరల్ ఇప్పుడు లాంగ్వేజ్ గురించి మాట్లాడితే తెలుగు, అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ స్ట్రీమ్ లో ఉన్నాను కాబట్టి, కాంటెంట్ క్రియేషన్ స్ట్రీమ్ లో ఉన్నాను కాబట్టి, దో ఇట్స్ అ పార్ట్ టైమ్ థింగ్ ఫర్ మీ, ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా. whenever, అంటే ఐ పర్సనలీ ఫీల్ దిస్, whenever there is a new innovation or new pattern of content, ఒక కొత్తగా ఒకటి ఏదైనా ఇదర్ ఇన్స్పిరేషన్తో వచ్చిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాడ్కాస్టింగ్ అనుకోండి, పాడ్కాస్టింగ్ లేకపోతే బిజినెస్ రిలేటెడ్ కేస్ స్టడీస్, ఈ 2 స్ట్రీమ్స్ తీసుకున్నాం. ఈ 2 కొత్తగా ఒక ఇద్దరు స్టార్ట్ చేస్తారు, A and B. వీళ్ళిద్దరికి వర్కౌట్ అయిపోగానే చాలా మంది ఎవరైతే హూఆర్ కెమెరా ఫ్రెండ్లీ అని చాలా దిగిపోదాం, మనం కూడా స్టార్ట్ చేద్దామని వీళ్ళకి ఆ రూమ్ స్పేస్ ఇవ్వకుండా అందరు వచ్చేస్తారు కదా, ఆర్ మేబీ బాగుంది వర్కౌట్ అవుతుందంటే ఎవరికైనా రెడీగా ఉంటారు, ఒకేసారి వచ్చేసి ఫాస్ట్ అయిపోయి ఆ ట్రెండ్ మార్చేస్తారు. సో అందరు పడిపోయేసరికి ఏమవుతుంది, వ్యూవర్ కి కూడా టూ మచ్ కంటెంట్ అయిపోతుంది. డెఫినెట్లీ మార్కెట్ పెరగడానికి ఇద్దరు రావాలి ప్లేయర్స్. ఇలా ఈవెన్ మూవీ ఇండస్ట్రీలో కూడా అవుతుంది. ఇట్లా జనరల్ ఈ కాంపిటీషన్ ఆస్పెక్ట్ లో, ఆర్ మేబీ ఇన్స్పిరేషన్, లేకపోతే దాని కాపింగ్ అని నేను 100%,
ఇన్స్పిరేషన్ తీసుకునేటప్పుడు Yeah. ఇఫ్ యూ కెన్ గివ్ సమ్ సర్టన్ అడ్వైసెస్ అలాంటి వాళ్ళకి? అంటే నాకు నా నమ్మకం ఏంటంటే వీ షుడ్ బి డూయింగ్ సంథింగ్ దట్ వీ ఫీల్, అంటే మనకు ఒక we want to say something. We want to world to know something through us. Right. In the context of a YouTuber, or as a filmmaker ankondi, this is a story that I feel proud of, that I want to make. Or I like this story. And oka personal value or a judgment, you should first believe in that. And then economics. ఓకే, ఇప్పుడు ఇది మనకి వర్కౌట్ అవుతుందా, ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్, ఇది అది నెక్స్ట్ వస్తుంది, రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది. బట్ ఇప్పుడు ఈ స్టోరీ ఆర్ ఈ కాన్సెప్ట్ ఆర్ ఈ దిస్ థింగ్, డూ ఐ పర్సనలీ బిలీవ్ ఆర్ నాట్ అనేది. అంటే వాట్ హ్యాపన్స్ ఇస్, మై థింగ్, వెన్ యూ డూ ఇట్ ఫ్రమ్ దట్ కన్విక్షన్, over a period of time, that will show on, right, where you will have a certain focus and a certain thing. So majlo idi hit ayindani inkokal raavachu, but వాళ్ళకి ద సేమ్ కమిట్మెంట్ అండ్ సేమ్ ఇది ఉండకపోతే వాళ్ళు ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏదో తగలగానే ఇంకో చాట్కి వెళ్ళిపోతారు, బికాస్ దే కేమ్ లైక్ దిస్, అండ్ ఇంకోటి ఏదో కనిపిస్తే అటు వెళ్ళిపోతారు. Unfortunately they feel that it is a pivoting, and actually అదొక రెడ్ ఫ్లాగ్. But the people who are really there, will continue to be there, and ultimately they will be the only people standing again. And you have to see this majlo, it looks like suddenly everybody is doing the same thing, we are cluttered and we don't have thing, but the people shouldn't lose focus there and keep continuing. Right. Also if at all oka ante I'm sure మీరు books అవి బాగా రీడ్ చేస్తారు కాబట్టి, if you can advise 2-3 books ఏమైనా for the youngsters who are watching the podcast, film making గురించి అనే కాదు, anything in general. మెనీ బుక్స్ సడన్ గా నాకు కొన్ని తట్టవు, బట్ లైక్ నాకు టాప్ ఆఫ్ ద మైండ్, నాకు ఆల్కమిస్ట్ పాలో కోయిలో ఈజ్ one of my favorite fables. Right. So just as a thing, it's got a lot of depth, very simple story to read, but it's got a lot of depth. Okay, got it. And a lot of meaning in that story. So I really like that book. In terms of business books, అయితే beginning నాకు earlyగా very early in my thing, autobiographies, made in Japan అని Okai Morita was the founder of Sony, one of the early founders. So he was for me that time I remember reading it, and so the business autobiographies have been very impactful. Then Good to Great books ఉన్నాయి, Good to Great and Built to Last. The author name I'm just blanking out, but they're fantastic books on why businesses last, right, and sustain across this thing, and why some businesses fail అనేది. So and కొంచెం philosophical గా అయితే it's a controversial topic, but Robert Sapolsky ani just talking, and it's a book, it's called Determined. Okay, predetermined or determined? Determined, I think the book's name is Determined. Life Without Free Will is this thing. Basically the theory is that you really don't have a free will in life. Okay. Everything is predetermined. So that's kuncham this thing. So read a spectrum of books. So since we started the podcasting, అప్పటి నుంచి కూడా వ్యూవర్స్ ది కాంటెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్ మార్చాలి అనే ఒక ఉద్దేశంతో we keep ఎక్స్ప్లోరింగ్ అనమాట, డిఫరెంట్ గా. వారానికి 4-5 ఎపిసోడ్లు వేయచ్చు, లేకపోతే 2 ఎపిసోడ్లు వేయచ్చు. నో, చేసిన ఎపిసోడ్ కానీ ఏది బయటకు వదిలినా కూడా ఎకనామికల్గా నాకు డైరెక్ట్ బెనిఫిట్ అవుతుందో పక్క పెడతాం. ఫస్ట్ మనం దీనికన్నా ఒక అడిషన్ లాగా ఇస్తే బాగుంటుంది అన్న థాట్లో కాంటెంట్ కన్సంప్షన్ ఆస్పెక్ట్లో అక్కడ మల్టిపుల్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు బుక్ రీడింగ్ నుంచి కాంటెంట్ కన్సంప్షన్ కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళని చాలా మంది చూసాం. అంటే బుక్ రీడింగ్ అవసరం లేదులే, పాడ్కాస్టింగ్ లేకపోతే ఇట్లాంటి చూస్తే సరిపోతుంది అనే మెంటాలిటీస్ చాలా విన్నా. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ డూ యూ కన్స్యూమ్? సో నేను అంటే I consume podcasts and I listen to some podcasts, some podcasters. I read some books.
and I watch some TV. Some this thing. Different phases I do different things. నాకు ప్రిఫరెన్స్ ఇస్ అంటే మూమెంట్ లో ఉన్నప్పుడు కార్ లో కానీ ఆటలో ఉన్నప్పుడు ఐ లిసన్ టు పాడ్కాస్ట్. ఇంట్లో ఉన్నప్పుడు ఐ ట్రై టు రీడ్ సమ్ బుక్స్. ఆడిబుల్ బుక్స్ ట్రై చేశాను కానీ ఐ డెంట్ క్యాచ్ ఆన్ టు దట్. బట్ బుక్స్ ఐ లైక్ టు రీడ్ బుక్స్ అండ్ పాడ్కాస్ట్ ఆల్సో. జనరల్గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే కాంటెంట్ క్రియేషన్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మూవీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళ వల్ల అనేది జస్ట్ థింకింగ్ అనమాట. రివ్యూవర్స్ కానివ్వండి, లేకపోతే నార్మల్గా టిక్టాక్స్ అవి చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా అదే కంటెంట్ ఫార్మాట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళ ఒపీనియన్స్ వల్ల కానీ లేకపోతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉన్న ఫాలోవర్స్ వల్ల కానీ డిస్ట్రిబ్యూషన్ వల్ల కానీ అంటే క్యాన్ ఇన్ఫ్లుయెన్సర్ మేక్ అ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అనే ఒక క్వశ్చన్ అడిగినాను అనుకోండి. అంటే ఆ స్టేజ్ వచ్చిందంటారా ఇప్పుడు మార్కెట్లో? లేదండి, ఐ డోంట్ థింక్ అండి. ఈ రివ్యూవర్స్ వల్ల వాటి వల్ల లేదండి. ఐ విల్ టెల్ యూ అండి, the biggest impact is a teaser trailer work కావాలి, ట్రైలర్ వర్క్ కావాలి. రైట్. అయితే ఓపెనింగ్స్ ఉంటాయి. అవును. ఓపెనింగ్స్కి వచ్చిన తర్వాత ఆడియన్స్ థియేటర్కి వచ్చిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ అండి. జనరల్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ గురించి అది గురించి కాదు. వర్డ్ ఆఫ్ మౌత్ మన గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో ఎవరేమంటున్నారు అంతే. దీస్ ఆర్ ద 3 things. అవునా? మిగతా అన్ని అంటే కొంచెం ఆ మూమెంట్కి కొంచెం హెల్ప్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు కానీ దే కాన్ ఫుల్గా ఇటు అటు స్వే చేసే అంత అంటే దే హెల్ప్. ఇప్పుడు మనం వర్డ్ స్ప్రెడ్ చేయాలనుకోండి, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే, నేను ఇప్పుడు సినిమా వర్డ్ డీపర్గా తీసుకెళ్ళాలి, టు న్యూ సెట్ ఆఫ్ ఆడియన్స్ తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడు before I give the teaser and before I give the trailer, if I can spread the word of the movie, na movie spread cheyali, percolate avalante influencers help అవుతారు. Right. It will take it to a deeper level. Influencers will take it to the then. So I'm prepping the audience, prepping grain the blood కూడా వస్తుంది అన్నట్టు. అప్పుడు this includes even meme pages also, anything and or even after ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ ట్రైలర్ ని లార్జర్ ఆడియన్స్ కి, కొత్త ఆడియన్స్ కి, డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇప్పుడు తీసుకెళ్లాలంటే దే విల్ హెల్ప్. బట్ డెసిషన్ దే విల్ ఓపెన్ అప్ ఎ న్యూ విండో. బట్ డెసిషన్ మేకింగ్ ఇస్ అగైన్ బేస్డ్ ఆన్ నేను నాకు నచ్చిందా నచ్చలేదా, అది ఇది నేను చూసే సినిమానా, నేను చూస్తా అనేది ఆ ట్రైలర్ టీజర్ బట్టే డిసైడ్ అవుతారు ఆడియన్స్. డెఫినెట్లీ yes. అంటే మాకు కూడా అదే కదా సార్, ఒక పాడ్కాస్ట్ బయటికి వెళ్ళాలంటే న్యాచురల్లీ థంబ్నెయిల్ ఎంత ఇంపార్టెంట్, టీజర్ అంతే ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్సర్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, రైట్, డిసిషన్ క్రియేట్ చేయరు. సింపుల్ గా చెప్పాలంటే రైట్, గాట్ ఇట్. సో వాడాలి, కావాలి, అవసరం. దే కెన్ బి ఎ కీ రోల్ ఇన్ స్ప్రెడింగ్, ఇన్ క్రియేటింగ్ దట్ అవేర్నెస్. అంటే ఇంకొంచెం డీప్ గా టీజర్ ట్రైలర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను మా ఎడిటర్ దగ్గర విన్నాను అనమాట. టీజర్స్ ఆర్ జనరలీ టు టీజ్ అండ్ ట్రైలర్స్ ఆర్ గివింగ్ అ ట్రయల్ ఆఫ్ ద మూవీ అని. అంటే జనరల్ గా మీరు టీజర్ కి కానీ ట్రైలర్ కి కానీ అచ్చా ఈ బైట్స్ బయటకు వదలాలి అనేవి జనరల్ ఎలా సెలెక్ట్ చేస్తారు? హై మూమెంట్స్ ఎత్తుకుంటారా లేకపోతే అంటే డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్ డిఫరెంట్ ఇదండి. టీజర్ కరెక్టే, ఏదైనా ఒక హై మూమెంట్, ఇంట్రెస్టింగ్ మూమెంట్, అది హుక్ క్రియేట్ చేయాలి, యాంటిసిపేషన్ క్రియేట్ చేసి ఆ ట్రైలర్ కోసం యాంటిసిపేషన్ క్రియేట్ చేసి ఒక హుక్ మూమెంట్ టీజర్ లో జస్ట్ టీజింగ్ ద ఆడియన్స్, అది కరెక్ట్. ట్రైలర్ లో అంటే రకరకాల థాట్ ప్రాసెస్ ఉన్నాయండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తారు. అంటే రాజమౌళి లాంటి వాళ్ళు అనుకోండి, స్టోరీ మొత్తం చెప్పేస్తాను ఎగ్జాక్ట్లీ ట్రైలర్ లో. అంటే సో అది ఎలా అయింది అనేది సినిమాకి వచ్చి చూడాలి. బట్ స్టోరీ అయితే దాంట్లో ఉల్టా ఎఫెక్ట్ అవ్వదా? లేదండి, చాలా మంది భయపడతారు. బట్ థింగ్ ఇస్, ఆ స్టోరీ చెప్పేస్తే దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఆడియన్స్ కి ప్రిపేర్ వస్తారు, ఇది స్టోరీ, దీన్ని చూస్తున్నాం మనం, ఇది అక్కడికి లేకపోతే అక్కడికి వచ్చి నేను ఏదో స్టోరీ అనుకుని ఇక్కడికి వచ్చి ఏదో స్టోరీ చూసి, అంటే ఎక్స్ట్రీమ్ కేసు చెప్తున్నాను, ఇదేదో కామెడీ సినిమా అని యాక్షన్ అయ్యి, లేకపోతే యాక్షన్ సినిమా అని హారర్ అయ్యి, జస్ట్ సెయింగ్. అలా కాకుండా నేను ఇది ఈ జానరు, ఈ స్పేసు దీంట్లో. మీకు గుర్తుందో, అంటే మీకు తెలుసో గుర్తుందో లేదో, మర్యాద రామన్ కండి రాజమౌళి మగధీర తర్వాత వచ్చాడు, అవును కదా. సో ఇది చేస్తున్నాం, మర్యాద రామన్ చేస్తున్నాం. సో మేము ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసాం. ఇది అంటే రాజమౌళి యాక్షన్ షాట్లు అన్నీ పడతాయి,
అంటే ఈయన తారక్ షాట్, వెరీ ఫుల్ యాక్షన్ షాట్స్, ఫుల్ హెవీ యాక్షన్ షాట్లు పడి మన సునీల్ వచ్చి నేను అలాంటి వాడిని కాదండి అంటాడు. బేసికలీ సెట్స్ ద టోన్, బికాస్ అందరూ యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు రాజమౌళి అంటే ఫుల్ యాక్షన్ ఇదని. ఇప్పుడు ఈ ఆడియన్స్ ని సెట్ చేయాలంటే, ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే దట్ సెట్స్ ద ఎక్స్పెక్టేషన్. సో అప్పుడు మీరు చూస్తే అప్పుడు ఆడియో ఫంక్షన్ కూడా, ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ అప్పుడు వాజ్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. తను గుమ్మం బయటికి రావాలి, గుమ్మం బయటికి తీసుకురావాలి, సో అందరికి అర్థమైపోయింది ఆ ఫిల్మ్ దేని గురించి, ఒక కామెడీ, ఒక దీని మీద ఏదో ఉంటుంది. సో ఆడియన్స్ ప్రిపేర్ అవుతారు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఇదండి. కొంతమందికి అంత చెప్తాం, అంత చూపించేస్తే ఎలా అనేది కొంతమందికి ఉంటుంది. బట్ నాకు తెలిసి టిపికలీ ఇట్ ఇస్ బెటర్ టు ప్రిపేర్ ద ఆడియన్స్. ఇది చూపిస్తున్నాం, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దీంట్లో ఈ హైస్ ఉంటాయి, ఇలాంటి హైస్ ఉంటాయి అనేది కొంత ఇస్తే దెన్ రైట్. ఆల్సో లైక్ ఇప్పుడు ఈ మధ్యలో ఈ ట్రెండ్ బాగా చూస్తున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు వినలేదు, ఇది అయి ఉండొచ్చు, అంత నోటీస్కి వచ్చినకపోవచ్చు. మూవీస్ రిలీజ్ అయ్యే టైంకి, అంటే ఇంకో 2 days రిలీజ్ అవుతాయి అనగా, అప్పుడు ప్రొడ్యూసర్స్ లేకపోతే హీరోస్ వెళ్ళి సినిమా టికెట్ ప్రైస్ పెంచుకోవడం, అంటే సీఎం బడ్జెట్ మన తెలుగు స్టేట్స్ లో వింటున్నాను యాక్చువల్లీ. సో 100 ఉండాల్సింది 200 చేయించుకోవడం, లేకపోతే 300 చేయించుకోవడం, 150 చేయించుకోవడం. ఈ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో, డూ యూ సపోర్ట్ ఇట్ అనేది ఒక క్వశ్చన్ ఉండింది. అండ్ ఎందుకంటే లైక్ ఇప్పుడు మన తెలుగు స్టార్స్, మనం ఆల్రెడీ మన చాలా మంది చాలా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అంటే నాలుగు వీక్ మూమెంట్ కొడుతున్నారు అన్నట్టే ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ బిజినెస్ గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ కాకుండా వేరే స్టేట్స్ లో చేయడం ప్రాక్టికల్లీ పాసిబుల్ గా నాకు తెలియదు. అంటే ఆ ప్రైస్ ఇంక్రిమెంట్ అనేది వేరే స్టేట్స్ లో చేయడం ప్రాక్టికల్ పాసిబుల్ అని నాకు తెలియదు. బట్ డూ యూ సపోర్ట్ దిస్? సో దీనికి 2-3 రకాలు ఉన్నాయండి. యాక్చువల్గా మన అంటే సౌత్ స్టేట్స్, సౌత్ కాదు, తెలుగు స్టేట్స్, ఏపీ అండ్ తెలంగాణ అండ్ తమిళనాడులో టికెట్ ప్రైస్ కంట్రోల్ ఉందండి. అంటే కర్ణాటక కొంచెం ఉంది, కేరళ కానీ హిందీ మోస్ట్లీ మా నార్త్ స్టేట్స్ దేర్ ఇస్ నో ప్రైస్ కంట్రోల్. అంటే ఇట్స్ దేర్ ఇస్ నో గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ ఎనీ, వాళ్ళ ఇష్టం మార్చుకోవచ్చు, ఎలా అయినా మార్చుకోవచ్చు. సో దట్ ఈస్ వన్. అందుకనే మనకి మీరు అనేది ఇక్కడ వినిపిస్తాయి తెలుగులోనే ఈ ప్రైజ్ అడుగుతున్నారు, ప్రైజ్ ఇది అనేది, ఇది దట్ ఈస్ ఇంకోసారి ఆలోచిస్తున్నట్లా. ఇది తెలుగులోనే ఎప్పుడు ఈ కాన్వర్సేషన్ ప్రతిసారి టికెట్ తెచ్చుకున్నారు అనేది. 2 అంటే నా బిలీఫ్, ఇట్ ఈస్ అ ఫ్రీ కమోడిటీ అండి. అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ ప్రోడక్ట్, ఇట్స్ అ ఫ్రీ మార్కెట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్, ఇది ఎసెన్షియల్ కమోడిటీ కాదు, ఇట్ ఈస్ అ ఫ్రీ మార్కెట్ కమోడిటీ. సో నా బిలీఫ్ ఏంటంటే ప్రొడ్యూసర్ షుడ్ హ్యావ్, ప్రొడ్యూసర్కి ఇది ఉండాలి, ఫ్రీగా నా సినిమాకి నేను ఇంత పెట్టుకుంటాను. ఇప్పుడు ఆడియన్స్కి నేను ఇప్పుడు ఇవాళ అంటే నేను అనేది ఏంటంటే, మై థింగ్ ఇస్ ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ ఉండాలని. నేను ఓపెనింగ్ డే ఎంత పెట్టుకుంటాను, ఓపెనింగ్ వీకెండ్ ఎంత పెట్టుకుంటాను, మండే మార్నింగ్ షో ఫ్రీగా చూపిస్తాను, లేకపోతే 10 రూపాయలు చూపిస్తాను. నేను ముందులే అంటే, ఆర్ మండే ఈవినింగ్ షో పెంచుకుంటాను, మళ్ళీ ఫ్రైడేకి వస్తే నేను వేరే రేట్ పెట్టుకుంటాను. ఇఫ్ ఐ హ్యావ్ దాట్, దెన్ అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంచితే దెన్ ఎవ్రీబడి బెనిఫిట్స్ అండి. రైట్. సో ఇప్పుడు కొంతమంది మండే మార్నింగ్ ఖాళీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను, తక్కువగా ఉంది, వెళ్ళి చూస్తాను, సో ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుంది. లేదు నాకు చాలా ఇదిగా చూడాలని ఉంది, ఇప్పుడు మీరు అనేది వీక్ మూమెంట్ అంటున్నారండి. అలాంటి ఆడియన్స్ బ్లాక్ లో కొంటారు. సో ఏమవుతుందంటే ఒక సైడ్, అండ్ మీరు రెగ్యులర్ ఇప్పుడు టికెట్ ప్రైసెస్, కంట్రోల్ ప్రైసెస్ విత్ లో ప్రైస్ అనుకోండి, బ్లాక్ మార్కెటింగ్ 100% అవుతుంది. సో బ్లాక్ మార్కెటింగ్ అయినప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ పోతుంది, ఆడియన్స్ కట్టేవాడు కడుతున్నాడు, ప్రొడ్యూసర్ కి, సినిమా ఇండస్ట్రీకి డబ్బులు రావట్లేదు, మధ్యలో వాడు తినేస్తున్నాడు. దాని బదులు ఫ్రీ అండ్ ఓపెన్ పెడితే ఎవ్రీబడి గెట్స్ ఇట్స్ ఇన్ ద మనీ సిస్టమ్ ఉంటుంది, ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్, ఇట్స్ మచ్ మోర్ రెజిస్టింగ్. సో దట్స్ మై గాట్ ఇట్. సో సార్, లైక్ ఐ ఆస్క్ యు, మూవీ రివ్యూవర్స్ ఉంటారు కదా, స్పెషల్గా వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇందాక దానికి ఎక్స్టెన్షన్ అనుకోండి, రివ్యూవర్స్ కి కనుక ఇఫ్ యూ నీడ్ టు గివ్ సమ్ అడ్వైస్, బికాస్ ఐ బీన్ లిజనింగ్ మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ బయటకు వచ్చి మాట్లాడడం, హీరోస్ కొన్నిసార్లు రియాక్ట్ అవ్వడం వాటికి. అంటే రివ్యూవర్స్ ఐ హావ్ నథింగ్, నాకేమి రివ్యూవర్స్ మీద ఏం లేదండి. అంటే ఎనీబడి కెన్ రివ్యూ అండ్ గివ్ ఎన్ ఒపీనియన్ అండ్ సే వాట్ ఈస్, వాళ్ళకి నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి. అండ్ నేను యాజ్ అన్ ఆడియన్స్, ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ దట్ రివ్యూవర్,
and if I trust that your review will suit the way నేను చూసేది విధానికి ఇది క్లోజ్ గా ఉంటే ఐ ట్రస్ట్ యూ అండ్ ఐ బేస్డ్ ఆన్ దట్ ఐ మైట్ మేక్ ఎ డెసిషన్ టు గో సో దట్ ఈస్ నాట్. నాకు మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, అంటే నాకు ఇష్టం ఫస్ట్ షో ట్వీట్ రివ్యూస్ అని పెడతారు, లైన్ బై లైన్ ఇది వచ్చింది ఇది అయింది అది బ్రేక్ వరకు ఒకలా ఉంటది. లైన్ బై లైన్ ట్వీట్ రివ్యూస్ ఫస్ట్ షో సినిమా మొత్తం చూసి దాన్ని కొంచెంసేపు దాని మీద స్పెండ్ చేసి ఓకే ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని చెప్పి రైటింగ్ థాట్ఫుల్ అండ్ ఫుల్ గా ఇది జెన్యున్ అండ్ థాట్ఫుల్ రివ్యూ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైర్. హడావుడిగా ఇప్పుడు ఏదో నాకు వ్యూవర్స్ కావాలి కాబట్టి ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అక్కడికక్కడ ఏదో ఒకటి పెట్టి ఆడియన్స్ నాకు క్లిక్ బైట్స్ లాగా ఏదో ఒకటి పెట్టేస్తే 3 word 2 line 1 word డిఫరెంట్. నేను కొన్ని తమిళ చూసా, నేను షాక్ అయింది సార్. ఆ రోజు మూడు మూవీస్ రిలీజ్ అయినట్టున్నాయి, 3 రివ్యూస్ ఉన్నాయి అదే రోజు 3 టైం తీసుకోకుండా ఎఫర్ట్ పెట్టిన నథింగ్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ కానీ అట్లా అది ఉన్నప్పుడు. బట్ ఇఫ్ యూ టేక్ మీరు యాజ్ ఎ రివ్యూయర్ ఆ జాబ్ సీరియస్ తీసుకుంటే దీన్ని దిస్ ఇస్ లైక్ దిస్ ఐ డెంట్ నాకు నచ్చలేదు, ఇది బాగాలేదు, ఈ సినిమాలో ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇది వర్కౌట్ అయింది, ఇది బాగుంది, ఇలా ఉండింది, అది ఓకే. బట్ టైం తీసుకుని జెన్యున్ గా ఫుల్ఫిల్డ్ గా ఇప్పుడు వాళ్ళు ఎవరో ముందర పెట్టేస్తారు, వాళ్ళకన్నా ముందర నేను పెట్టేయాలి టు గ్రాబ్ ది అటెన్షన్. ఓకే గాట్ ఇట్. సార్ ఇప్పుడు బాహుబలి యాజ్ అ మూవీ ది కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ అంటే మీరు మార్కెటింగ్ కానివ్వండి, మీరు ఇందాక చెప్పారు కదా లైక్ యువర్ ఎంగేజింగ్ ది ఆడియన్స్ ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారని. నాకు ఇంకా గుర్తుంది గ్లిమ్సెస్ వస్తాయి కదా, ప్రభాస్ బర్త్డే రోజు కానీ, అనుష్క గారి బర్త్డే రోజు కానీ, లేకపోతే రానా అన్న బర్త్డే రోజు కానీ, లైక్ అరే ద వే ఇట్ వాజ్ ప్రొజెక్టెడ్ అంటే ప్రభాస్ జర్నీ మేకింగ్ అప్పుడు అట్లా ఇట్లా ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. న్యాచురలీ త్రూ అవుట్ ది 2 parts మీరు ఇచ్చిన మార్కెటింగ్ వాటిని స్ట్రాటజీస్ అనొచ్చు, ప్యాటర్న్స్ అనొచ్చు, స్టంట్స్ అనొచ్చు, ఏదన్నా కానీ వీటన్నిటిలో నుంచి చాలా నేర్చుకోవచ్చు ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. ఒకవేళ మిమ్మల్ని కనుక వ్యూవర్స్ ఆఫ్టర్ దిస్ ఎక్స్పీరియన్స్ బాహుబలి మార్కెటింగ్ గురించి కనుక మేము చూసేవాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే, ఆర్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, మూవీ మార్కెటర్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ లెర్న్ అన్నట్టు ఏదైనా ఉంటే ఇఫ్ యూ కెన్ జస్ట్. అంటే మార్కెటింగ్ అంటే ఇట్ కీప్స్ చేంజింగ్ అండి. అంటే మేము అప్పుడు చేసినప్పుడు సోషల్ మీడియా వాజ్ వెరీ, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వేర్ వెరీ ఇది, అండ్ దానికి అవసరం అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చేసాం. ఇప్పుడు ఆ సేమ్ అయ్యే ఇప్పుడు పనిచేయదు అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు ఆ నావెల్టీ ఇది ఈజ్ నో లాంగర్. బట్ బేసికల్ గా ఏంటంటే హౌ డు యూ మన అంటే హూ ఇస్ అంటే దిస్ ఇస్ ఇది దేనికైనా అప్లై అవుతుంది, నాట్ జస్ట్ ఫిలిం, ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీథింగ్. మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, దీస్ ఆర్ ద 3 things అండి. ఇప్పుడు వాళ్ళే అంటే ఇప్పుడు వాళ్ళు స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నారా, దెన్ ఇట్ ఇస్, ఆర్ ఎక్కడన్నా పాకెట్స్ లో ఉన్నారా, గ్రూప్స్ లో ఉంటే, కమ్యూనిటీస్ లో ఉంటే ఇట్స్ ఈజియర్ టు అటాక్ దెమ్ ఆర్ రీచ్ దెమ్. అక్కడి నుంచి ఇప్పుడు అక్కడొకడు ఇక్కడొకడు అక్కడొకటి ఉంటే సో ఎక్కడ లార్జ్ సెక్షన్స్, లార్జ్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారు, అండ్ హౌ డు వి రీచ్ దోస్ లార్జ్ గ్రూప్స్ ఫస్ట్, అండ్ మనున్న లార్జ్ కమ్యూనిటీస్, ఆ కమ్యూనిటీస్ నుంచి అది ఎలా డిస్పర్స్ చేయాలి అక్కడి నుంచి, దట్ ఈస్ ద బేసిక్ థంబ్ రూల్ థాట్. నా దాన్ని ఎలా అంటే అప్పుడున్న పరిస్థితి ఉండొచ్చు, అప్పుడు సోషల్ మీడియా అవ్వచ్చు, ఇప్పుడు ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అప్పుడు హౌ డు వి రీచ్ దెమ్ అనేది వెదర్ ఇట్ ఈస్. జనరల్గా కొన్ని మూవీస్ కొంచెం షాక్ ఇస్తాయి, అంటే ఇది చాలా బాగుంది సినిమా అందరి దగ్గర వినబడుతుంది కానీ యాక్చువల్లీ ప్రొడ్యూసర్కి లాస్ వచ్చింది అని వింటాం. కొంతమందికి డబ్బులు బాగా వచ్చేసి ఉంటాయి, అంటే లైక్ బ్రేక్ ఈవెన్ అయిపోయి ఉంటుంది, ప్రాఫిట్లోకి వచ్చేసి ఉంటారు, కానీ మూవీ అంత నచ్చదు మనకి, అంత ఎవరి దగ్గర వినం కూడా. అంటే ఈ జనరల్ ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, అంటే బడ్జెటింగ్ రాంగ్ గా తీసుకోవడం వల్ల వస్తుందా, లేకపోతే అంటే జనరల్ ఎట్లా? మల్టిపుల్ అంటే రకరకాలు ఉంటాయండి. కొన్నిసార్లు ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, సో ఇట్స్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం 100 కోట్లు పెట్టి సినిమా తీసాం, అది 99 కోట్లు చేస్తుంది అనుకో, మనకి అది లాస్. 98 కింద చేసాం, 99 చేసింది అనుకోండి, ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. రైట్, సేమ్ 99 ఇటు సో పర్సెప్షన్ అలా ఉంటుంది. సో
సో అదొకటి, దట్ ఈస్ వన్ దిస్ థింగ్. ఒకటి మెయిన్ కాస్ట్ అండ్ కాస్ట్ ఓవరాల్. అంటే మనం బడ్జెట్లో అవ్వక టైం డిలేస్ అయ్యి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయ్యి బడ్జెట్స్ పెరిగిపోయి తర్వాత రికవరీ అవ్వక దెన్ సినిమా బాగున్నా కూడా ఈక్వలెంట్ అమౌంట్ రాదు. సో దెన్ అది కొంచెం మీరు మాటలు చెప్పుకుంటారు, బట్ స్టిల్ ఒకసారి ఒక క్యూరేట్ చేసి కొత్తగా ప్రొడక్షన్ లో దిగుతున్న వాళ్ళకి కనుక అడ్వైస్ ఇవ్వాలి అంటే, వన్ స్టోరీ నచ్చిందా, ఎందుకు తీస్తున్నాం సినిమా తీస్తాం ఈజీ అండి, దానికి రిలీజ్ ప్లాన్ ఉందా, దాన్ని ఎలా రిలీజ్ ఎలా మానిటైజ్ చేస్తున్నాం, దాన్ని ఎలా మార్కెట్ చేస్తున్నాం, దాని ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అంటే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది అండి. 99% కొత్త ప్రొడ్యూసర్స్ సినిమా చేసే కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడ్యూసర్స్ సినిమా చేసేయాలన్న దీంట్లో తాపత్రయంతో సినిమా చేసేస్తారు. సినిమా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు. అది అంటే చాలా అంటే కామన్. ప్రాసెస్ లో వచ్చేస్తుంది అనుకుంటాను నేను. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన సినిమా చేసేసినంత మాత్రం రిలీజ్ అవుతుంది. రైట్, దాన్ని రిలీజ్ చేయాలంటే దానికి అంటే పెద్ద హీరోలు పెద్ద గురించి మాట్లాడారు. యాజ్ ఎ న్యూ ప్రొడ్యూసర్ కొత్త సినిమా, చిన్న సినిమా తీస్తే రిలీజ్ ఈజ్ నాట్ ఈజీ. సో ఫస్ట్ అసలు దీన్ని ఈ సినిమాని తీసిన తర్వాత రిలీజ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత బడ్జెట్ కావాలి, దానికి ఇది ఏంటనేది ఫస్ట్ అసలు మన సినిమాని ఇప్పుడు ఎందుకు వస్తారు ఆడియన్స్ చూస్తానికి, ఈ సినిమాని ఎందుకు చూడాలి మన సినిమాని అనేది దాంతో స్టార్ట్ చేయాలి. అంటే ఇఫ్ బిజినెస్ కింద చూస్తే లేదు, టైం పాస్ కింద నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను సినిమా తీసుకుంటానంటే దానికి ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు, కొంతమంది తీయాలని తొందర లేకపోతే తాపత్రయంతో తీసేస్తారు, తర్వాత ఏం చేయాలో తెలియదు. దట్స్ రెడ్ ఫ్లాగ్ ఆర్ మేబీ ఒక రియాలిటీ చెక్ లాంటిది అనుకుందాం. అలాంటి రియాలిటీ చెక్స్ తీసుకోవాల్సినవి ఇఫ్ యూ ఫీల్, అంటే యంగ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు, మూవీ మేకింగ్ లో వద్దాం అనుకుంటున్న వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, ప్రొడక్షన్ లో కావచ్చు, అలాంటి వాళ్ళకి కనుక దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు చెక్ ముందే అనుకుంటే ఏమైనా ఉంటే, అంటే ముందే చెక్ చేసుకునేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో నాకు ఇప్పుడు నేను అప్కమింగ్ ఫిల్మ్ మేకర్, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. ప్యాషనేట్ ఎలా అంటే, ప్యాషనేట్ ఈస్ వన్ థింగ్, కెన్ దట్ ప్యాషన్ ట్రాన్స్లేట్ టు ఎ సర్టన్ స్కిల్ ఆఫ్ మేకింగ్ మూవీస్, అది డిఫరెంట్. మూవీస్ గురించి అవగాహన ఉండటం వేరు, మూవీస్ గురించి ఏది వర్క్ అయింది, ఈ సినిమాలో నాకు ఇది వర్క్ అయింది, ఇది వర్క్ అవ్వలేదు, ఇది ఇలా చేస్తుంటే బాగుంటుంది అనేది వేరు. అది ఒక సెక్షన్, దట్ ఈస్ లేమెన్. అది మనం ఇప్పుడు క్రికెట్ చూస్తుంటే కూడా విరాట్ కోహ్లీ ఇలా బ్యాట్ చేయకుండా అలా బ్యాట్ చేస్తుంటే అది అలా ఎలా చేశాడు అని వీ కెన్, అది దట్ ఈస్ ఇట్స్ వెరీ లేమెన్, అది దాని గురించి మాట్లాడలేదు. బట్ ఒకళ్ళు ప్యాషనేట్, దెన్ you should be learning certain skills and నాకు ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఐ వాంట్ టు బి ఎ డైరెక్టర్, దెన్ దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది నా రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వచ్చినాయి, ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ వచ్చినాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి, ఆర్ యూట్యూబ్ లో ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కాంట్, దెర్ ఇస్ డిపెండింగ్ ఆన్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్ అండ్ వాట్ యూ కెన్, you should spend time learning the craft of filmmaking. Filmmaking is also a science, right? It is as much as an art, it is also a science. There is a structure, there's a way to write, there's a structure to write, there's a screenplay process, there are different types of structures, different types of shots, different types of why you use which shot when, how you use it, what is more effective. There is one structure and science to it. అది నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకోవాలంటే అది ఐదర్ స్కూల్కి వెళ్ళాలి, ఆర్ యూ హ్యావ్ టు వర్క్ అండర్ వన్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్. సో ఆ ఎఫర్ట్ పెట్టాలి. అది పెట్టిన తర్వాత దెన్ యూ రైట్ సంథింగ్ ఆర్ యూ వాంట్ షూట్, దెన్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఇప్పుడు అందరికి ఫోన్లో కెమెరాలు ఉన్నాయి, అందరికి ఫోన్లు ఉన్నాయి, యూ స్టార్ట్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్, చిన్న ఫిల్మ్స్, 4 minutes, 3 minutes, 10 minutes, put it up on YouTube, see what happens, right? And then see నిజంగా what we are thinking, నేను అనుకుంది నిజంగా నాకు అది ఉందా, ఆ స్కిల్ నేను అనుకుంది ట్రాన్స్లేట్ అవుతుందా, ఎఫెక్టివ్ గా షాట్ వస్తుందా,
దెన్ అవన్నీ అయితే దెన్ go to the next. Build it step by step. Right. That is my this thing. Got it. Right. So generally ప్రతి పాడ్కాస్ట్ లో లాస్ట్ లో ఒక 2 questions ఆపేస్తా. అప్పటి నుంచి ఆల్మోస్ట్ అడ్వైజెస్ అడుగుతున్నాను, బట్ ఇన్ జనరల్ గా వ్యూవర్స్ కి ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు గివ్ సమ్ అడ్వైస్, యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ అన్ని ఏజ్ క్రైటీరియా వాళ్ళు ఉన్నారు, బట్ మేజర్ చంక్ వచ్చేసి 20 years నుంచి 30 years మధ్యలో ఉన్నారు మన వ్యూవర్స్ లో. సో ఎనీ అడ్వైస్ ఇన్ జనరల్ వాళ్ళకి? పేషెన్స్ అండి. ఇట్ ఈస్ ది సింగిల్ మోస్ట్ థింగ్. అంటే ఏదో తొందరగా ఏదో అయిపోవాలి, ఏదో చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. అంటే దిస్ ఇస్ ఐమ్ టేక్, అంటే మేమంతా వెళ్ళాం కాబట్టి ఐమ్ టెల్లింగ్ ఫ్రమ్ లైఫ్. అండ్ దేర్ ఇస్ నో హరీ. ఐ థింక్ యూ నీడ్ టు, అంటే ఇప్పుడు ఫ్రమ్ జస్ట్ ఫిల్మ్ మేకింగ్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చారు. ఇప్పుడు రాజమౌళి అనే ఆయన బిఫోర్ హీ మేడ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, అంటే నాట్ ఈవెన్ ఫర్గెట్ బాహుబలి, స్టూడెంట్ నెంబర్, ముందుల ఆల్మోస్ట్ 15 years ఏదో he worked as a different 10 to 15 years he worked in different capacities, okay, including TV serials, assistant director, assistant story writer, editor. There's a 15-year journey, if not more or less around that time, including TV serials, ad films, government ads. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనలీ he got a break. So అంటే నాట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు దిస్ థింగ్, బట్ దానికి ప్రిపేర్ అయి ఉండాలి. రైట్. ఇన్ లైఫ్, నాట్ జస్ట్ ఫిలిం. వీ డోంట్ నో వెన్ దట్ బ్రేక్ విల్ కమ్. ట్రూ. అండ్ వీ నీడ్ టు, ఏంటంటే ఒకటి పేషెన్స్, నాకు అదే చేస్తాను అని పెట్టుకోకూడదు. అంటే ఏది వస్తే వాట్ ఈస్ నాకు ఎదురుగుండా ఈ పని వస్తుంది, ఐ డూ దట్ వర్క్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. రైట్, అర్థమైంది. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్షన్ జాబ్ వచ్చింది, ఐ వాంట్ టు బి డైరెక్టర్. ఇన్ ద సేమ్ రూట్ నాకు అసిస్టెంట్ డైరెక్షన్ వచ్చింది, ఐ అడ్వైజ్ దెమ్ టు టేక్ అప్ దట్ అసిస్టెంట్ డైరెక్షన్. నేను డైరెక్టర్ అవ్వాలి కాబట్టి నేను డైరెక్టరే, నాకు ఎవరో డైరెక్షన్ ఇచ్చినప్పుడే నేను ఆ డైరెక్షన్ చేస్తానంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ 5 years for different people, there's you should be doing that. And you shouldn't hesitate. That is for me, ante doing any work that comes up your way, picking up, ante idi naadi kaadu, నేను ఇది నా పని కాదు, నేను ఇంకా పెద్దదానికి ఇంకా నా విజన్ ఎక్కడో ఉంది, అది ఉండొచ్చు. నాట్ లూజ్, వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ యువర్ విజన్. టుడే వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. రైట్ సార్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ స్పెసిఫిక్ గా వీళ్ళకి పనికి వస్తుందని కాదు, ఇలాంటి అడ్వైస్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కేస్ వైజ్ ఎనీవన్ నాకు కూడా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అ లాట్. You need to be ready to, then something will open up somewhere. True. Amazing. Also sir, like last question general ga, what is your inspiration? అదొక మనిషి కావచ్చు, బుక్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఎనీథింగ్. If I ask that, I don't have any specific inspirations. Lot of people, lot of books, lot of situations, right, that have moved me around. But and then what I have now really come to believe, it is finally ఏదో మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం కానీ I completely believe now that we are being moved by somebody else. Right. And ఆ సిచ్యువేషన్స్ will open up. ఇప్పుడు బాహుబలి అనుకోండి, we don't know, I don't know how it happened, why it happened. If I have to recreate that, I won't be able to recreate it. In that situation, just things started happening, going with the flow, and then Bahubali happened. Right. And it's not like trying to be spiritual, but I genuinely feel I was just a player in that thing, and I was a instrument in the whole thing. So and I think that's what I got it. That's what I believe. Amazing sir. నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను, అంటే చాలా కంటెంట్ లేదు కానీ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ టచ్ చేసా, కానీ డిఫరెంట్ డైరెక్షన్ వచ్చింది ఈ పాడ్కాస్ట్ లో అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ టైం. You're welcome. Thank you.